ప్రైజ్ ద లార్డ్. నేను చెప్పినటువంటి నా మాటలు మీకు కొంచెం బాధాకరంగా అనిపించుండొచ్చు, కానీ మీరు తల్లిదండ్రులుగా, సంరక్షకులుగా, పెద్దవారిగా చాలా విషయాలు ఫెయిల్ అయిపోయారు. నిజంగానే ఫెయిల్ అవుతున్నారు. మీరెట్లాగో క్రమాన్ని పాటించడం లేదు, మీరెట్లాగో సమయానికి రావడం లేదు. కానీ కనీసం మీ పిల్లలైనా సమయానికి నడిపించడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఒక మంచి భవిష్యత్ తరాన్ని తయారు చేయాలని ఆశపడుతూ ఉన్నాము. కరెక్ట్గా ప్రార్థన సమయానికి పిల్లల్ని బయటకు తీసుకెళ్ళడము, ఆహారం పెట్టడాలు, వస్త్రాలు మార్చడాలు, స్నానం చేయించడాలు, ఇప్పుడు వీరికి నడవవలసినటువంటి మార్గాలు నేర్పించడంలో ఫెయిల్ అయింది మనమేగా. ఒకరు ఇద్దరు వస్తే పట్టించుకోపోయేవాని, కానీ పిల్లల సగం కంటే ఎక్కువ మంది ఆలస్యంగా వచ్చారు ఈ రోజున. స్కూల్ ఎన్నింటికి అయిపోయింది? వీళ్ళకి ఎన్నింటికి వచ్చారు? ఇంటికి 2 o'clockకి. 2:30 కల్లా రావడానికన్నా ప్రయత్నం చేసినా బాగుండు. స్కూల్కి వెళ్ళని వాళ్ళ పిల్లలు కూడా ఇంకా ఆలస్యంగా వచ్చినారు. ఇది ఆశ్చర్యం కలుగుతూ ఉంది. దయచేసి కొంచెం జాగ్రత్త. మీకు తెలియకుండానే మీరు పిల్లల్ని పాడు చేసేటువంటి రీతిలో మీ క్రియలు ఉండకుండా చూసుకోండి. సంఘానికి 2:30 అయింది, అయినా సరే బయట పనులలో తిరుగుదాము అనేటువంటి ఆలోచన మన పిల్లల్లో మనం పెట్టి మనం ఇంకా పాడు చేస్తూ ఉంది. అసలు మీరు లేట్ రావడానికి బట్టి నేను మిమ్మల్ని గద్దించాల్సింది, అయినా మీరు లోపడలేదు. మీరు ఎంత చెప్పినా కూడా మీరు ఈ విషయంలో మీరు ఇంకా దరికి రావడానికి పోయేసరికి కనీసం పిల్లలనే సరిగ్గా పెంచుదామంటే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడంలే మీరు. దయచేసి ఇంకోసారి అలా చేయబాకండి. నేను పలుమార్లు చెప్తా ఉన్నా, మీకు తెలియకుండానే ఒక స్వభావాన్ని మనం నేర్పిస్తున్న వరం అవుతున్నాము. ఒకసారి ఆ స్వభావం పిల్లల్లో బలంగా పాతుకుపోయిన తర్వాత మీరు ఏం చేయలేరు. తర్వాత మీరు ముసలి వాళ్ళు అయిన తర్వాత, మీ పిల్లలకు వివాహాలు అయిన తర్వాత, వాడు ప్రార్థన ఆరాధన కుటుంబంలో నిర్లక్ష్యపరుస్తూ ఎట్లా పడితే అట్లా వచ్చి ఎట్లా పడితే అట్లా పోయేటువంటి ఒక స్వభావం వస్తుందని నువ్వే బాధ్యురాలివి. ఏదో ఒకప్పుడు వర్తమానం కోసము దేన్ని పడితే దానికి త్యాగం చేసేటువంటి వీరోచితమైన సమర్పణ జీవితాలు మీ పిల్లల్లో ఎందుకు పెడతలేరు? ఇప్పుడు అది పెట్టగలన రావాలిగా. సమస్తాన్ని తెంచుకొని త్యజించుకొని ముందుకు సాగిపోయేటువంటి అంత గొప్ప సమర్పణ జీవితాలు మనవి. ఇప్పుడు ఏమైనా అవన్నీ పిల్లల్లో పెట్టలేకపోతూ ఉన్నాం మనం. దీన్ని సరి చేయాల. స్కూల్కి వెళ్ళకుండా నాకు ఇలాంటి పొద్దున పిల్లలు కూడా వీడు కావచ్చు, వాడు నృత్తికి కావచ్చు, వీడు శంకడు కావచ్చు, వీళ్ళు ఆలస్యంగానే వచ్చినారు. సరిచేయండి. మీరు వీళ్ళ యొక్క అవిధేయతకు మీరు కారణం కాకుండా ఉండండి. ఫస్ట్ మీ బాధ్యత మీరు చేయంగా, వాళ్ళ అవిధేయులు అయితే చేసేదేం లేదు, కానీ వీళ్ళ అవిధేయతకు మీరెందుకు కారణమవుతున్నారు? వీళ్ళ సంఘక్రమాన్ని పాటించడానికి మీరెందుకు కారణాలు అవుతున్నారు? మీ ఇద్దరు నాకు తర్వాత కలవండి. కొంచెం జాగ్రత్త. మీకు తెలియకుండానే క్రమంగా మీరు బలంగా మీరు మారుతూ పిల్లల్ని బలవంతులుగా చేసే ప్రయత్నం చేయాల్సింది పోయి బలహీన తరాన్ని తయారు చేయకండి. అంగీకరిస్తున్నారు ఈ మాటతో? ఇది మన కర్తవ్యం, మన బాధ్యత. పిల్లలు బాలులు తాము నడవలసిన త్రోవ నేర్పించాలి మీరు. ఇది ఆజ్ఞ. మీరు పదే కొన్ని 100 మార్లు చెప్పినా కూడా దీని విషయంలో మళ్ళీ నిర్లక్ష్య ధోరణే. ఆరాధన కంటే గొప్పదైనటువంటి కార్యం ఏదీ లేదు ఈ భూమి మీద. దేవుడి ఆజ్ఞాపూరితమైన క్రమం కంటే గొప్పదైన ఆజ్ఞ ఇంకేదీ లేదు అక్కడ. ఏదైనా ఒకటేదైనా ప్రాణం పోతుంది, అప్పుడు తీసుకెళ్ళండి పిల్లల్ని ఎక్కడికన్నా. దేనికోసం మనం వీళ్ళని క్రమం దాటి తిప్పుతున్నాం మనం? దోషులు మీరు. మరి దీన్ని బట్టి చూస్తుంటే మనమే దోషులమే, పిల్లల్ని దోషులను చేస్తూ ఉన్నాం. చేయబాకండి అట్లా. సగం కంటే ఎక్కువ మంది పిల్లలు ఆలస్యంగా రావడాన్ని బట్టి నేను నిజంగా సంతోషంగా లేను. ఇది కాదు నేను పెంచాలనుకుంటే తరాన్ని. తల్లిదండ్రులుగా మీ సహకారం లేకుండా నేనేం చేయలేదు, బోధించడం తప్ప. ఇక మీరు ఇంకా ఈ స్థాయి దాటి నేరుగా సిస్టర్ నువ్వు తప్పు చేసావు, నువ్వు మార్చుకో, బ్రదర్ నువ్వు తప్పు చేసావు, సరి చేసుకో అని ముఖాముఖిగా చెప్పించుకునే స్థాయి దాకా తెచ్చుకుంటామా? అట్లా తెచ్చుకున్న రోజున మీరు నన్ను ఎవరు ప్రేమించరు. ఇక నన్ను ద్వేషిస్తారు తప్ప మీరు ఎవరిపైన కాపాలనే ప్రేమ ఎవరికి ఉండదు ఇక ఆ రోజున. ఆ స్థాయి తెచ్చుకునే కన్నా నేను మొహం మీద మిమ్మల్ని ఖండించడం కన్నా ప్రేమలోనే సమస్తం సరిచేయబడే స్థాయిలో ఉంటే మంచిది. మీరు తప్పిదాలు చేస్తుంటేనే నేను బాధపడుతున్నా, మీరు పిల్లల చేత చేయిస్తుంటే ఇంకా మరి భయంకరమైన బాధ కలుగుతూ ఉంది. అది చేయించబాకండి. మంచిది. దేవుడు మనం దీవించును గాక.
మరొక మారు దేవుడు తన సన్నిధిలోనికి మనల్ని అందరూ నడిపించే విధానం బట్టి దేవుడికి స్తోత్రములు కలుగును గాక. నేరుగా మన లేఖన భాగం కూడా ముందుకు సాగిపోదాం. మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము. మొదటి వచనం నుంచి గమనించినట్లయితే, అంతటా సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతో తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవాలనన్న ప్రయత్నం మీదనున్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగి ఉండుము. నేను వచ్చి నీ ఉన్న చేనిలో నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తర్వాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసిన ఎడల దానిని నీతో తెలియజెప్పుదునను. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహుమేలు చేసెను గనుక రాజా, నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందువుగాక. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. చాలా మంచిది. మీరున్న చోట తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడా, మా చిన్న చిన్న పొరపాట్లను దయచేసి మీరు క్షమించండి నాయన. చేయవలసినది ఎరిగి ఉండి అలాగూ చేయకపోవటే దానినే ప్రభ అపరాధమనియు, అలాంటి వాటికి ప్రభ శిక్ష అధికంగా ఉంటుందని మేము ఎరుగుదుము నాయన. దయచేసి మరొక మారు అలాంటి యొక్క తప్పిదాలలో మేము కానీ మా పిల్లల్ని కానీ మేము నడిపించకుండా ఉండేలాగా సహాయం దయచు. నీ సర్వశక్తివంతమైన నామంలో ఈ కూడికను ప్రభు ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారాలను మీరు అనుగ్రహించమనియు, మాతో మీరు సంభాషించమనియు, నీ యొక్క వాక్యము యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క పరిమాణాలలోనికి మమ్మల్ని అందరినీ కూడా వశము చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని మా అందరికీ కూడా కలగజేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. కృప చూపి నీ వాక్యమునందు మేమందరము ప్రభు ఇంకనూ అభివృద్ధి పొందాలని ఆశపడతా ఉండగా అలాంటి ఒక ఉన్నతమైనటువంటి ప్రత్యక్షత స్థాయి మాకు అందరికీ అనుగ్రహించమని, బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని స్థలంలో కుమ్మరించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. చదవబడిన లేఖనాన్ని గమనిస్తే ఇక్కడ సౌలు, దావీదు, యోనాతాను ఈ ముగ్గురికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన సంభాషణ మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు నేను మీతో ఇప్పుడు ఈ గడియలో మధ్యాహ్నకాల సమయంలో ప్రత్యక్షత విజయం అనే వర్తమానం ముందు కొనసాగిస్తూ ఉన్నాము. ద రెవల్యూషన్ ఈజ్ ద విక్టరీ. దానిని నేను చిన్నపిల్లలుగా ఉన్నవారు కావచ్చు, భక్తిలో కొత్తగా వచ్చిన వారే కావచ్చు, జ్ఞాన విషయంలో తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా అనేకమైన స్థాయిలో ఉన్నటువంటి విశ్వాస పరిమాణాల చొప్పున ప్రతి ఒక్కరు గ్రహించటకు వీలు కలుగునట్లుగా ఈ అంశాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను నేను. అందుకే పలుమార్లు లోతైన సంగతులు, ఉపరితల సంగతులు, సరళమైన విషయాలు, సంక్లిష్టమైన విషయాలు అనేకమైన వాటిని మీ ముందు పెట్టాలని ఆశపడతా ఉన్నాను. ఇదివరకే ప్రత్యక్షత విజయం అని చెప్పబడిన దాంట్లో అనేకమైన సంగతులు చూసాం మనం. ఆమేన్. అయితే నాకు ఒక చిన్న పని చేస్తారా? నాకు చిన్న సహాయం చేయండి. మీ పక్కన పిల్లలు నిద్రపోకుండా ఉండడానికి కానీ, మీరు నిద్రపోకుండా కానీ నచ్చకపోయినా కాసేపు ఆమెనండి అయ్యా. నచ్చినా నచ్చకపోయినా మీ పెదవులకు ఎక్కువసేపు గ్యాప్ ఇవ్వకుండా ఆమెనంటూ ఉండండి ఒకసారి అని. ఈ యొక్క గంట సేపు ఈ వర్తమానం విని చూడండి, ఏదైనా వ్యత్యాసం ఉంటుందో ట్రై చేసి చూడండి. ఆమె అంటే మధ్యాహ్న కాల సమయంలో నిద్రపోతూ వినే వాక్యాలు ఉంటాయి కదా, అలా కాకుండా ఒకసారి కొత్తగా ట్రై చేయండి. మీకు తెలుస్తుంది ఒకసారి
స్తుతిస్తూ ఆనందిస్తూ స్తోత్రాలు చెప్తూ ఉండగా నీ ఆత్మ ఎంత మెలకుగా ఉంటుందో నీకు ఏర్పడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అయితే సౌలుకి కానీ మరియు దావీదుకు యోనాతానుకి ఈ ముగ్గురి మధ్యలో జరుగుతున్నటువంటి ఒక సంభాషణ గమనించాలి. సౌలు తెలుసు ఆయన దావీదు పట్ల కలిగి ఉన్నటువంటి ఈర్ష్య, తనకంటే గొప్పదైన పేరు పొందుకొని ఉన్నాడన్నటువంటి విషయం తెలియగానే జేజేలు కొట్టడంలో సౌలు కంటే ఎక్కువగా దావీదు గారికి రావడాన్ని బట్టి సౌలు పూర్తిగా నారాజు అయి ఉన్నాడు. ఆయన ఏ రూపంలోనైనా సరే దావీదుని అక్కడి నుంచి తొలగించి తనకంటే ఎక్కువగా పొందబడిన మహిమలో నుంచి దావీదును తొలగించాలని చేసే ప్రయత్నంలో పలుమార్లు చంపాలని చూశాడు ఆయన. మనకు తెలిసిన విషయమే. కానీ సౌలు దావీదుని ఎలా చంపాలని చూస్తూ ఉన్నాడు, ఏ పన్నాగం పన్నుతూ ఉన్నాడు, ఏ రీతిలో దాని వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు అనే విషయము దావీదుకు తెలియదు. దావీదు ఒకే ఒక కోణం కూడా తన ఆలోచన విధానం ఉన్నది. అభిషేక్తుడు అతన్ని నేను ముట్టకూడదు, అతని పైన ఉన్నటువంటి అభిషేకం మాత్రము సత్యమే, కానీ ఆ వ్యక్తి మాత్రము వ్యక్తిగత బలహీనతల చేత తప్పిదల పడిపోయాడు. ఇది ఇలా ఉంటుండగా సౌలు అనేకమైనటువంటి పర్యాయాలలో ఎట్లా అయితే ప్రయత్నం చేశాడో అదే రీతిగా ఇది సరి కూర్చోబెట్టండి, సరి కూర్చో. అదే రీతిగా దావీదును చంపడానికి పన్నిన పన్నాగాన్ని గురించి దావీదుకు తప్ప మిగతా వాళ్ళందరికీ తెలుసు. ఆ మొదటి వచనం మీరు చూస్తే మీరు గ్రహించగలుగుతారు. సౌలు అంటాడు, మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, ఇక్కడ చంపబోచున్నాడు అన్నటువంటి సంగతి దావీదుకు తప్ప అందరికీ తెలుసు. సేవకులకు, యోనాతానుకి, సౌలుకి తెలుసు. ఇక్కడ ప్రత్యక్షత అనే పదాన్ని గురించి మనకు అర్థం తెలియాలి. రెవల్యూషన్. రెవల్యూషన్ అంటే అపోకలిప్ లేదా అన్వెయిలింగ్, అంటే తెర తీయబడుట, ముసుగు తీయబడుట అని మనకు తెలుసు. ఆమేన్. మరొక చోట కూడా దేవుడి యొక్క ప్రవక్త రెవల్యూషన్కి సంబంధించినటువంటి అదే అర్థాన్ని చూపిస్తాయని అంటాడు. జాగ్రత్తగా గమనించండి. 65-1127E 65-1127E I have heard but now I see. నేను వింటిని కానీ ఇప్పుడు చూచుచున్నాను వర్తమానంలో. 105వ పారాలో అంటాడు చూడండి. Now when the inspiration struck him, ఎప్పుడైతే ఆ ఉత్తేజము ఆయనను తాకిందో, that did it, అది చేసింది. He had it then. Now we find out there comes a time of this crisis when the press is right on. And you look around today, look at the condition we are living in. Aren't we living in a modern Sodom and Gomorrah? మీరు చూసినట్లయితే ఈ చుట్టూ ఉన్నటువంటి వివాదాస్పదమైనటువంటి క్షోభకరమైనటువంటి సంగతులను చూస్తే మనమందరం కూడా నవీనంగా ఇప్పుడున్నటువంటి సొదొమ గొమొర్రా కాలంలో నివసిస్తున్నాము కదా. ఇప్పుడున్నటువంటి ప్రెస్ కానీ న్యూస్ కానీ ఈ రిపోర్ట్లన్నింటినీ గమనించినప్పుడు మనం నివసిస్తున్నది ఈ కాలమే అనే విషయం మనకు తెలుస్తుంది. ఏమైందిరా, తీసుకో, త్వరగా తీసేసుకో, త్వరగా తీసుకో. నువ్వు అక్కడే కూర్చో, వాడి పక్కనే కూర్చో. అప్పటి నుంచి ఏం చేస్తున్నావు మరి? ఇచ్చేసే, ఫాస్ట్గా ఇచ్చే మరి. Hasn't the world come back? అదే ఆ పాత ప్రపంచం మళ్ళీ తిరిగి వెనక్కి రాలేదా? That was the Gentile world that was destroyed then by fire. ఒకప్పుడు నశించిపోయినటువంటి ఆ ప్రపంచం ఏదైతే ఉందో ఇదివరకు, అది అన్ని జనుల ప్రపంచము పూర్తిగా అగ్ని చేత కాల్చబడినది. అది తర్వాత చూడండి, యేసు ప్రభు ఇలాగ చెప్పలేదా? లూకా 17:28-29-30 ఆయన ఇలాగ చెప్పలేదా? అక్కడ సొదొమ గొమొర్రా దినాల్లో ఏది జరిగినో
the Son of Man. మనుష్య కుమారుని యొక్క రాకడి దినంలో అవే జరుగునని మన యేసు ప్రభు చెప్పింది, మీరు వినలేదా? తర్వాత చూడండి, When the Son of Man is being revealed, ఎప్పుడైతే ఆ మనుష్య కుమారుడు ప్రత్యక్షపరచబడతాడో, రివీల్డ్ బయలుపరచబడతాడో. what is revealed? వాట్ ఈజ్ ఎ రివీల్డ్? ప్రత్యక్షపరచబడుట, బయలుపరచబడుట అంటే ఏంటి? Is the secret made known. ఒక రహస్యము తెలియపరచబడుటయే, దాచబడిన దాన్ని బయలుపెట్టుటయే, ఎవరికి తెలియకుండా ఉంచాలనుకున్న దాన్ని తెలియపరచుటయే ప్రత్యక్షత, బయలుపరచుట. ఆమేన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అన్ని చోట్ల కూడా అందరూ ఏమనుకుంటారంటే మొదటి ఇడుపు, రెండో ఇడుపు, మూడో ఇడుపుని గమనిస్తే మొదటి ఇడుపు స్వస్థతల ద్వారాను, రెండో ఇడుపు అంతరంగం ఎరుగుట ద్వారాను, మూడో ఇడుపు వాక్య బయలుపాటుకు, ఆ మూడో ఇడుపు మాత్రమే ప్రత్యక్షత అనుకుంటారు. కరెక్టేనా? కానీ ఈ మూడు కూడా ప్రత్యక్షతలే. ఈ మూడు కూడా ప్రత్యక్షతలే. ఆ ప్రత్యక్షతలు కూడా స్థలాన్ని బట్టి, నా అర్థము వాటిలో ఉండే దశలు, ఆ ప్రత్యక్షత అనుగ్రహించబడేటువంటి వర్గాన్ని బట్టే ఈ మూడు విభజించబడ్డాయి. ఈ మూడు కూడా ప్రత్యక్షతలే. ఇప్పుడు డిమోనాలజీ అనే వర్తమానాన్ని చూడండి. దయ్యపు శాస్త్రంలో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అనారోగ్యానికి గల కారణము ఏదో ఒక దయ్యపు ఆత్మే. ఆ దయ్యపు ఆత్మ ఏ ఆత్మ పట్టుచున్నది, ఏ రీతిలో పట్టుచున్నది, ఎక్కడ పట్టుచున్నది, ఎందును బట్టి పట్టింది. ఎందును బట్టి పట్టింది మనకు తెలుసు. బ్రహ్మం గారు ఒక సిస్టర్ని సంధించినప్పుడు ఆమె పైన ఉన్న అనారోగ్యానికి గల కారణము ఆమె గత కాలంలో తను చేసినటువంటి పాపపూరితమైన కార్యం వల్లే ఆ ఆత్మ ఆమెను పట్టుకొని ఒక అనారోగ్యం రావడానికి అది కారణమైంది. అప్పుడు దేవుడు ఆయన ఎదుట ఒక విషయాన్ని బయలుపరిచాడు. ఈ అనారోగ్యం రావడానికి గల కారణం ఏమై ఉన్నదో ఇదిగో ఆ ఫలానా పాపం అని తన ముందు విశదపరిచాడు. యాక్చువల్లీ ఆ సిస్టర్ యొక్క జీవితంలో అదొక రహస్యం. ఎంత రహస్యం అంటే అందరితో పాటు పంచుకునేది కాదు, చెప్పుకునేది కాదు. అలాంటి ఒక రహస్యపూరితమైన కార్యము ఆమె యొక్క అనారోగ్యానికి కారణమై స్వస్థత కలగాలి అంటే దాని వెనకాల సంబంధించి ఒక ప్రత్యక్షత దొరకాలి. స్వస్థత స్థాయిలో అంటే మొదటి ఇడుపులో, అంతరంగములు ఎరుగుటలో రెండవ ఇడుపులో, మూడో ఇడుపులో, ఈ మూడు ప్రత్యక్షతకు సంబంధించినవే. వితౌట్ ది రెవల్యూషన్, ప్రత్యక్షత లేకుండా నువ్వు మొదటి ఇడుపును కానీ రెండో ఇడుపును కూడా చేయలేవు. ఇప్పుడు ఒక విశ్వాస పైకి ఒక అనారోగ్య సమస్య వచ్చింది. ఈ అనారోగ్య సమస్య ఏ ఆత్మ వలన కలిగింది, ఏ కారణమును బట్టి అనుమతించబడింది, ఈ ప్రత్యక్షత దొరకకుండా నువ్వు స్వస్థత పొందలేవు. తెలియదు నీకు. దీనిని యేసుప్రభు దగ్గరికి శాస్త్రుల పరిశీలన వచ్చినప్పుడు ఒక గుడ్డివాడిని చూపించి ఇదే ప్రశ్న అడిగారు. వాడు గుడ్డివాడుగా, దీనికి కారణం ఎవడు తప్పు చేశాడు, వీడవిడి తల్లిదండ్రుల. అప్పుడు యేసుప్రభు వారు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రత్యక్షతను బయలుపరిచే స్వస్థతలు ఇస్తాడు. అని అంటాడు, వీడి గుడ్డితనము వీడి తల్లిదండ్రులు ఎవరో పాపం చేయడం వల్ల కాదు, కానీ దేవుడి యొక్క మహిమ బయలుపరచబడుట కొరకే ఇలాగున్నాడు వాడు. అంటే వాడి స్వస్థత దేవుడి మహిమ కొరకైనటువంటి ఆ సమయము రావడము, ప్రత్యక్షపరచబడము, ఆ రెవల్యూషన్ దొరికేంత వరకు కూడా వాడికి ఆ స్వస్థత రాదు. అంటే వాడి స్వస్థత ప్రత్యక్షత మీద ఆధారపడింది. మరొక విశ్వాసం చూడండి, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా బాగుపడలే, ఎంతోమంది పాస్టర్ల దగ్గరికి వెళ్ళినా బాగుపడలే. దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, అన్కన్ఫెస్డ్ సిన్ అనే వర్తమానంలో ఎక్కడో ఏదో ఒప్పుకొని ఒక్క పాపం ఉంది, ఆ పాపం మీద గుర్తొస్తలే. మంచిగా చూడండి, ఒక పాపం జరిగింది, ఆ పాపం నాకు గుర్తు రావడం లే, ఏ పాపం చేశారో. ఇప్పుడు నాకు గుర్తు రావడం లేదు, గుర్తొస్తే ఒప్పుకునేవాడిని, ఇప్పుడు గుర్తు రావడం లే, ఇప్పుడు నాకు స్వస్థత దొరుకుతలేదు, మరి ఇప్పుడు నేనేం చేయాలి? एक आदमी है,
తెలుగులో మాట్లాడితే చెప్పొచ్చుగా. అంటే గుర్తు లేకుండా ఉందిగా, అప్పుడు స్వస్థత దొరకకూడదా? అయ్యా, నీకు గుర్తున్నా గుర్తు లేకపోయినా నువ్వు చేసినటువంటి క్రియలకు మూల్యము చెల్లించబడకుండా, జీతం చెల్లించబడకుండా ఉండదు. అది మాత్రం కంపల్సరీ. కొన్ని మార్లు చాలామందికి నేను పాపాలని ఒప్పుకున్నానే, తప్పిదాలను దేవుని దగ్గర క్షమించమని అడిగానే, కానీ అయినా కూడా దేవుని దగ్గర నుంచి స్వస్థత రాకుండా అట్లాగే నిలబడిపోయిన వారు ఉన్నారు. దేనికయ్యా అంటే ఎక్కడో వారు చేసిన కొన్ని తప్పిదాలు ఇంకా వారికి జ్ఞాపకం లేవు. అది జ్ఞాపకం చేయగలిగేటువంటి శక్తి నీ దగ్గర లేదు ఇక అక్కడ. అది దేవుడే నీకు బయలుపరచాలా. కొన్ని మార్లు పొరపాట్లు మనకు తెలియకుండా దొరుకుతాయి, మనం దాన్ని గమనించాం, మనం దాటి వెళ్ళిపోతాం. కానీ ప్రభువు దాన్ని బయలుపరిచాలా, అక్కడ నీకు ప్రత్యక్షత అవసరమే. ఏ సీక్రెట్ మేడ్ నౌన్ అంటే ఒక రహస్యము దాచబడింది, మరచబడింది లేదా మూయబడింది, నీకు తెలపబడుటే ప్రత్యక్షత, రెవల్యూషన్. కరెక్టేనా? మొదటి ఈడ్పులోకైనా సరే నేను పొందుకున్నటువంటి ఈ అనారోగ్యమునకు గల కారణం ఏమైనదో అది నాకు ప్రత్యక్షపరచబడి, ఈ ప్రస్తుత ఈ యొక్క అనారోగ్యము దానికి కారణము పాపము నుంచి నేను అంటే బయటపడడానికి కావలసిన మార్గం కూడా నాకు ప్రత్యక్షపరచబడితేనే అందులో నుంచి నాకు విజయం దక్కుతుంది. కరెక్టేనా? ఒకవేళ ఆ బయటపడవలసినటువంటి మార్గమును గురించి కూడా ప్రత్యక్షత దొరకకపోతే నీకు విజయం దక్కదు, ఛాన్స్ లేదు, నీకు అవకాశం లేదు. ఇక ఇప్పుడు అంతరంగాలు ఎరిగే రెండో ఈడ్పు దగ్గర రండి. సమరయ స్త్రీ దగ్గర చూద్దాం. యేసుప్రభు వారికి సమరయ స్త్రీకి బావి దగ్గర చేసే సంభాషణ చూడండి. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె అంతరంగంలో ఉన్న విషయాల్ని ఆమెకు ప్రత్యక్షత రూపంలో బయలుపరచకపోతే ఆమె హృదయాన్ని, ఆమె విశ్వాసాన్ని దేవుడు ఎన్నటికీ జయించేవాడిగా కాదు. అక్కడ ఆ విజయం దొరకాలంటే ప్రత్యక్షపరచబడనే జరగాల. మూడో ఈడ్పులో ఏంటయ్యా అంటే స్వస్థతలు, మనుషుల అంతరంగంలో అనుకునే విషయాలు, ఈ భూలోక సంబంధమైన సంగతులు కాకుండా వాక్య విషయంలో వర్తమాన సంబంధమైనటువంటి పరలోక రాజ్య మర్మముల యొక్క ప్రత్యక్షత మూడో ఈడ్పు. అంటే మీరు గమనించాలి, నేను ఎందుకు ఈ మూడు చూపిస్తున్నాను. ఇదివరకు చెప్పాను, ప్రత్యక్షతలో స్థాయిలు ఉంటాయి. ఈ స్థాయిలు ఏవో కదా, ఆ ఈడ్పులే స్థాయిలు. మొదటి ఈడ్పు కూడా ప్రత్యక్షతే. మీకు జ్ఞాపకం ఉందా? బ్రహ్మం గారికి చేతికి ఇట్లాగే వాచ్ ఉండేది. ఆయన విశ్వాసుల పైన, అనారోగ్యంగా ఉన్న వారి పైన చేతులు పెట్టేవారు. ఆ కొటేషన్ కూడా ఉంటుంది. ఇట్లా వచ్చి దగ్గర చేయి పెడుతున్నప్పుడు ఈ వాచ్ అడ్డొచ్చిందని చెప్పాడు ఒకసారి ఆయన. అడ్డొచ్చిందని చెప్పి వాచ్ తీసేసి పక్కన పెట్టి ఈ చేతుల నుంచి ప్రార్థన చేసేవాడు అనారోగ్యం కోసం. ఇది మొదటి ఈడ్పులో జరిగిన కార్యం. ఈ మొదటి ఈడ్పులో ఏం జరుగుతుందంటే ఈ చెయ్యి ఉంచడం వల్ల ఈ చేతిలోకి ఒక ప్రత్యేకమైన ఒక వైబ్రేషన్, ఒక ప్రత్యేకమైన కొన్ని కదలికలు, కొన్ని ప్రేరేపణలు రావడం వల్ల అది ఏ ఆత్మ అన్న విషయం గ్రహింపు పొందేవాడైనా. ఎందుకు? ఏ ఆత్మ అయితే ఏముంది ప్రార్థన చేసి పోగొట్టగచ్చుగా, ఏ ఆత్మ అయితే ఏముంది పోగొట్టొచ్చుగా కదా. ఏ ఆత్మైనా పోగొట్టాల్సిందే లాస్ట్కి. అది ఏ ఆత్మ కనుక్కోవడం ఎందుకు? అర్థం కాలే. ఎగ్జాక్ట్లీ. అన్ని ఆత్మలకి ఒకే ట్రీట్మెంట్ సరిపోదు, అన్ని ఆత్మలకు ఒకే విశ్వాస పరిమాణం చెల్లదు. కొన్ని ఆత్మలకి అధికమైన విశ్వాస పరిమాణం కావాలా. కొన్ని ఆత్మలు పరీక్షించడానికి వచ్చాయి, కొన్ని శిక్షించడానికి వచ్చాయి, కొన్ని పాప మూలంగా వచ్చాయి, కొన్ని దేవుడి మహిమను బయలుపరచడానికి వచ్చాయి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేనిని బట్టి వచ్చాయన్న విషయము, అది ఏమై ఉన్నదన్న విషయము నీకు తెలియపరచబడకపోతే నీకు స్వస్థత అసాధ్యమే. అందుని గురించే స్వస్థతలో కూడా ప్రత్యక్షత ఉంటుంది, అంతరంగములు ఎరుగుటలో కూడా ప్రత్యక్షతే. ఈ రెండవ దాంట్లో కూడా ఇది మరొక స్థాయి.
కానీ మూడవ స్థాయి ప్రత్యక్షత ఏదైతే ఉన్నదో ఇది వాక్య ప్రత్యక్షత. ఇక్కడే అసలైనటువంటి రెయిన్బో ట్రౌట్ చేపల యొక్క దొరకడం అనేది జరిగే స్థలం. వాక్యము కోసమైనటువంటి ప్రత్యక్షత ఇది. వీళ్ళకేసే గాలం ఏదైతే ఉన్నదో వీరు స్వస్థతల కోసం కానీ లేదా అంతరంగాలు ఎరగడం కోసమో అద్భుత కార్యాలు సూచక్రియలు దీనికోసము దీని చేతలు పట్టబడరు. వీళ్ళు దేవుని యొక్క గాలానికి దేని చేత చిక్కబడతారంటే వాక్య ప్రత్యక్షతతోనే చిక్కబడతారు. వీళ్ళు దొరికేది, వీళ్ళు ఒక చోట సమకూర్చబడేది, వీరి భక్తి అంతా కూడా వాక్య ప్రత్యక్షత మీదే ఉంటుంది. దీని మీదే నా సంఘాన్ని కడతానని చెప్పాడు ఆయన. సంఘపు పునాది ఇదే. ఇలా జరిగితే తప్ప నిజమైనటువంటి రెయిన్బో ట్రౌట్ చేప బయటకు రాదు. ఏదైనా సరే ఒక చోట విజయం దొరకాలంటే దాచబడింది, రహస్యంగా ఉన్నది తెలియపరచబడితేనే ఇది సాధ్యమవుతుంది. సౌలు దగ్గర జరిగింది. సౌలు చంపాలని చూశాడు దావీదుని. కానీ ఈ విషయము యోనాతానుకి, సేవకులకు, సౌలుకి వీరి తప్ప దావీదుకి తెలీదు. కానీ దేవుడు ఆ సమస్యలో నుంచి దావీదు విడుదల పొందాలని ఆశపడి నిర్ణయించాడు. కాబట్టి అక్కడ వారు పన్నిన పన్నాగ విషయమైన రహస్యము దావీదుకు తెలియపరచడానికే యోనాతాను దేవుడు వాడుకున్నాడు. అక్కడ ఈ రహస్యమైన విషయము అక్కడ బయలుపరచబడినందున, ఈ రహస్యమైన విషయము ప్రత్యక్షపరచబడినందున దానిలో నుంచి దావీదు తప్పించుకోగలిగాడు. అందుకేగా తన భార్య కూడా కొన్ని పిల్లలు పెట్టి, గొర్రెబొచ్చు పెట్టి, దానిపైన దుప్పటి కప్పి దావీదు అన్నట్టుగా నాటకం ఆడించి కిటికీలో నుంచి తప్పించుకున్నట్లుగా సౌలు పన్నిన పన్నాగం పైన విజయం దావీదు దక్కడం గల కారణం ఈ ప్రత్యక్షత. ఎనీవేర్ మీరు బైబిల్ మొత్తంలో ఏదైనా చూడండి, ప్రత్యక్షత, విశ్వాసము ఈ రెండు ఒకటే వేరు వేరా? విశ్వాసము ప్రత్యక్షత. ఫెయిత్ ఈజ్ ఎ రెవల్యూషన్ అని చెప్పాడు. ర్యాప్చర్ ఈజ్ ఎ రెవల్యూషన్ అని చెప్తాడు ఆయన. ఫెయిత్కి, ర్యాప్చర్కి, రెవల్యూషన్కి ఈ మూడింటికి ఉన్నటువంటి సంబంధం చాలా గొప్పది. ఒకటి మన గీసి చూపించంగా మర్చిపోబాక. ఒక దానితో ఒకటి అంత గట్టి సంబంధం కలిగి ఉన్నది. ఒకడు విశ్వాసంతో నడుస్తున్నాడు అంటే వాడు ప్రత్యక్షత కలిగే నడుస్తాడు. ఒకడు ప్రత్యక్షతలో చాలా బలంగా ఉన్నాడు అంటే వాడు విశ్వాసవంతుడైతేనే ఉండగలుగుతాడు. ఇవి రెండు ఉన్న చోట ఎత్తబడి ఖచ్చితంగా నెలకొల్పబడతాడు. ఇక్కడ సౌలు యొక్క ఉచ్చులో నుంచి దావీదు తప్పించుకోవడం గల ఏకైక కారణము దాచబడినటువంటి రహస్యం తెలియపరచబడతాయి. ఆ తర్వాత కూడా యోనాతాను కూడా ఒకానొక సమయంలో డౌట్ ఉండే, నిజంగా మా నాన్న చంపాలని చూస్తున్నాడా? లేదనుకుంటా. సరే ఏదేమైనా సరే నేను చూస్తాను, నేను కనుగొంటాను. ఇదిగో ఒక అమావాస్య రాబోతా ఉంది, అధిపతులందరూ కూడా మా నాన్న రాజు దగ్గరికి వచ్చి భోజనం చేస్తారు. ఆ రోజు నువ్వు రాకుండా ఉంటే నేనేం చెప్తానంటే తన యొక్క మందిరంలో, యెరూషలేము మందిరంలో ఏదో ఒకటి జరుగుతూ ఉంది, అందుకే అది వెళ్ళానని చెప్తాను. ఒకవేళ ఆయన మంచిగా మాట్లాడాడు అనుకో, నేను చంపాలని చూడట్లేదని, లేదు నిన్ను బట్టి కోప్పడినాడు అనుకో, చంపాలని చూస్తున్నాడు నేను గ్రహిస్తాను. ఆ గ్రహించి దాన్ని నీకు తెలియజేస్తా. ఎట్లా తెలియజేస్తా? బాణం వేస్తా. బాణం వేసినప్పుడు ఒక పనుని బాణం తీసుకురాపోరా అని చెప్తా. వాడు వెళ్ళి బాణం వెతుకుచుండగా నువ్వు కొండ గుహలో దాక్కో. మంచిగా వినాలా? సచ్ మార్వలస్ స్ట్రక్చర్ ఉంటుంది అక్కడ. అక్కడ వ్యక్తి ఉండగానే నేను ఒక మాట పలుకుతా. ఏమని? బాణం యువతల వైపు ఉంది అన్నాను అనుకో, నువ్వు రావచ్చు, సేఫ్. బాణం అవతల వైపు ఉంది అన్నాను అనుకో, నువ్వు పారిపోవాలి. అదేంటో తెలుసా? బాణం యువతల వైపు, బాణం అవతల వైపు అనేది ఒక ఉరుము. ఆ ఉరుము, దాని వెంబడొచ్చే స్వరము దావీదుకు యోనాతాను తప్ప ఎవడు తెలియదు భూమి మీద. మీరు వింటున్నారా? ఆ ఉరుము వెనకాల వచ్చే స్వరము దావీదుకి, యోనాతాను తప్ప ఇంకెవడికి తెలీదు. మిగిలినటువంటి సేవకులకు కావచ్చు, తన తండ్రి వారికి కావచ్చు, అది ఉరుమే.
ఏమైంది అంటే బాణం యువతలంది అవుతుందని చెప్పాడు అంతే. బట్ దాని వెనకాల దాచిపెట్టబడినటువంటి ఒక స్వరం ఉంది, చూసావా? నేను అందుకే చాలాసార్లు ఆశ్చర్యపడుతూ ఉంటా. యోనాతాను మధ్యలో ఉన్నటువంటి దావీదు మధ్యలో వారిద్దరి మధ్యలో బంధం చూస్తూ ఉంటే అద్భుతమైన బంధం అది. వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళిద్దరు కూడి నడిచే విధానం కావచ్చు, వారు సమ్మతించినంతా కూడా ప్రత్యక్షతలో సమ్మతించుకున్నారు ఒకరినొకరు. వారి సమ్మతము ఒక నిబంధనతో జరిగింది. ఏమని? యోనాతాను అంటాడు, దేవుడు ఎట్లాగో నీకు తోడుగా ఉన్నాడయ్యా, దేవుడు నేను రాజుగా చేస్తాడు, నన్ను మంత్రిని చేసుకో. ఇది వారి మధ్యలో ఉన్నటువంటి బంధం, అది నిబంధన. అది మరి వారి మధ్యలో నిబంధన ఎవరికి అర్థం కాలా? ఆయన పెట్టుకున్నటువంటి ఎట్లా అయితే, మంచి వినాలి, ఇక్కడ ఏం జరుగుతుందో మంచి వినాలి. దేవుడు మీకు ఒక వర్తమానం ఉందని చూపిస్తా, చూడండి. కొటేషన్ మన మెసేజ్ అప్లికేషన్ హబ్ ఓపెన్ చేయండి. ప్రవక్త దీని గురించి ఒక వర్తమానం చెప్తారు. జస్ట్ ఓన్లీ టైటిల్ మాత్రం చూపిస్తా. 56-0617. కనబడినదా? ఓన్లీ అంశం పేరు చదివితే చాలు నాకు. నేను ఒక అసిస్టెంట్ని పెట్టుకుంటా చదివించుకోవడానికి, ఇక మీరు చదివేటట్లేరు. 56-0617 ఏముంది? God bless you. The Revelation book of symbols. ప్రత్యక్షత. రెవల్యూషన్ అంటే నేను మిమ్మల్ని సాధారణంగా ప్రకటన చదివిస్తాలే. ప్రత్యక్షత గుర్తుల పుస్తకం, అవునా? అంటే దేవుడు తన భార్యతో ఎట్లాగైతే యోనాతాను దావీదుతో ఒక గుర్తు సింబల్ పెట్టుకున్నాడో, ఏమని? బాణము యువతల అవతల అనే గుర్తు. ఇది అక్షరార్థంగా చదువుతున్న వాడికి ఒకలాగా అర్థమవుతుంది, దాన్ని వెంబడిస్తున్న స్వరాన్ని చూస్తున్న వాడికి మరొకలా అర్థమవుతుంది. అక్షరార్థంగా గుర్తులు మాత్రమే చూస్తున్న వాడికి బాణం యువతలు ఉంటుంది, అవతలు ఉంటుంది. దాంట్లో వాడికి రక్షణ కోల్పోవటం ఏది తెలియదు వాడికి. కానీ దావీదుకు మాత్రము ఈ గురుతుల గుండా, ఈ ఉరుముల గుండా వస్తున్న స్వరము ప్రత్యక్షత తన ప్రాణాన్ని కాపాడేది, విజయాన్ని అనుగ్రహించేది. విన్నారా? ఆ గుర్తులలో నుంచి వచ్చే స్వరము, దాని ప్రత్యక్షత. ఇది మిగతా వారికి ఏమో ఏమి సంబంధం లేనిది, ఉత్తేజం లేనిది, కాపాడలేదు, ఏది లేదు. కానీ ఎవరి కోసమైతే ఈ స్వరము పెట్టబడిందో, ఈ గుర్తులు పెట్టబడ్డాయో, ఆయనకు మాత్రము ఇది విజయాన్ని అనుగ్రహించేది. ఏ విజయం అంటే ఆయన భవిష్యత్తులో రాజుగా మలిచేటువంటి విషయం అది. ఈ రోజున మనకు అనుగ్రహించిన ప్రత్యక్షతలు కూడా అవే. ఈ రోజున ఈ ప్రత్యక్షతలు నిన్ను నన్ను ప్రాంతం నుంచి ప్రాంతానికి మారుస్తున్నాయి, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిప్పుతున్నాయి. కానీ భవిష్యత్తులో మనలను రాజులుగా చేయబోయే ప్రత్యక్షతలు ఇవే. ఇవే రెవల్యూషన్స్. ఈ ప్రత్యక్షతలే నా విజయాలు, నిన్ను నన్ను రాజుగా చేయబోయే విషయాలు. యోనాతాను బైబిల్లో కనబడేటువంటి మనుషుల్లో గొప్ప స్నేహితులలో సాదృశ్యంగా పెట్టబడ్డ చాలా మంచి స్నేహితుడైన. యోనాతాను స్నేహము స్త్రీల యొక్క ప్రేమ కంటే బలమైంది అంటాడు ఆయన. అదిగో అంతటి స్నేహపూర్వకమైన ఒక వ్యక్తి తన స్నేహితుడి కోసం మాత్రమే కొన్ని గుర్తులు పెట్టి, ఆ గుర్తులకు సంబంధించినటువంటి ఉరుములో నుంచి ఒక స్వరాన్ని పెట్టాడు ఆయన. ఆమేన్. ఇట్లా గుర్తులు పెట్టి, ఆ గుర్తుల గుండా ఒక స్వరాన్ని పెట్టి, ఆ స్వర రూపంలో ఎదుటని దగ్గరగా చేసుకోవడమో, కాపాడుకోవడమో, విజయాన్ని అనుగ్రహించుకోవడమో, ఇలాంటి వాటి దృష్టిలో పెట్టుకుని దేవుడు ఒక మాట మాట్లాడాడయ్యా. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. దాసుడు ఎరుగడు గనుక మిమ్ములను నేను దాసులని ఎందుకు దాసులను ఎందుకు పిలుస్తలేదు? యోనాతానుకి దావీదు దాసుడైతే గనక. ఎందుకంటే ఒకానొక సమయంలో దావీదు కూడా యోనాతాను అదే అన్నాడు. ఏమని? నేను నీ దాసుడిని అన్నాడు ఆయన. చదివారా బైబిల్ని?
ఆ భాగం చూస్తున్నారుగా. దావీదు యోనాతాను అంటాడు, నేను నీ తండ్రికి నీకు దాసుని. నేను సాధారణమైన ఒక వ్యక్తిని. ఈయనేమో నేను నీ దాసుని అంటున్నాడు, యోనాతానేమో లేదు లేదు నా స్నేహితుడివి అంటున్నాడు. ఆయన దాసులలో నుంచి స్నేహితుల వర్గానికి రావడానికి ఉన్న ఏకైక సూచన ప్రత్యక్షతే. నువ్వు అనొచ్చు, దేవుడు నాకు స్నేహితుడు, మేము ఇరువురు నా కోసం ఆయన ప్రాణం గార్చాడు, ఆయన ప్రాణం నా కోసం వెచ్చించాడు, ఆయన నా స్నేహితుడు నువ్వు చెప్పొచ్చేమో. కానీ నిజంగా అది జరిగిందా లేదా తెలియపరచబడ్డానికి నీలో కలుగుతున్న ప్రత్యక్షత, ఆ ఉరుము వెంబడి వస్తున్న స్వరమును ఎరుగుటయే నిజంగా నువ్వు దేవుడికి స్నేహితుడు అయి ఉన్నావా లేదా తెలిసేది. తర్వాత చదువునా, స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకు నేను మిమ్మల్ని స్నేహితులు ఎందుకు అంటున్నాను తెలుసా? కారణం ఏది? ఒకటే, సంగతులన్నిటినీ ఐఎమ్ మేకింగ్ యు నో, అంటే నీకు తెలియపరుస్తున్నాను, నీకు విశదపరుస్తున్నాను, ప్రత్యక్షపరుస్తున్నాను. ప్రత్యక్షతే మనలను రాజులుగా చేసేది, మనల్ని విజయవంతులుగా చేసేది, దేవుడికి స్నేహితులుగా చేసేదే ప్రత్యక్షత. నువ్వు ఇంకా మొదటి విడుపు ప్రత్యక్షతలో ఉన్నావా, రెండో విడుపులో ఉన్నావా, మూడో విడుపులో నాకు తెలీదు. మూడో విడుపు ప్రత్యక్షతల్లో కూడా అయ్యా, మూడో విడుపు ప్రత్యక్షతల్లో కూడా నువ్వు ఇంకా రూపాంతరం కొండపైన ప్రత్యక్షతలోనే ఉన్నావా, లేదా పౌలు గారికి దక్కినటువంటి ఇప్పుడు మనం చదివిన కొటేషన్ అదే, లూకా 17, 28, 29, 30 లేఖనాల ప్రకారంగా మనుష్య కుమారుడు యొక్క ప్రత్యక్షతలో ఉన్నావా? ఇది వ్యత్యాసం. ఈ రెండు ఒకే వర్గానికి సంబంధించినవి. ప్రకటన 10, లూకా 17, 28, 29, 30 ఇవి రెండు కూడా మూడో విడుపుకు సంబంధించిన విషయాలే. ఇవన్నీ మూడో విడుపు ప్రత్యక్షతలే. కానీ వాటిల్లో కూడా నా మాట జాగ్రత్త వినాల. కొంతమంది ఉన్నారు కేవలం ప్రకటన 10 దగ్గరే ఆగిపోయి మేఘమును మాత్రమే నమ్మి వదిలేసిన వాళ్ళు. వాళ్ళ ప్రత్యక్షత స్థాయి వేరు. కానీ కొంతమంది ఇంకా లూకా 17, 28, 29, 30 దాటి వెళ్ళిపోయిన ప్రత్యక్షతలో కూడా ఉన్నారు. ఇవన్నీ ఈ రెండు కూడా మూడో ప్రత్యక్షతలే. వాటిలో ఈ స్థాయిలు వేరు. నా మాట ఎంతమంది గ్రహించారయ్యా? మూడో విడుపు ప్రత్యక్షతల్లోనే ఇంకా విభజనలు ఏర్పడుతున్నటువంటి కాలం ఇది. ఈరోజు అదే సమస్య. సూచన అని ఒక ప్రత్యక్షంలో ఉన్నాడు, రాకడాన్ని మరొక ప్రత్యక్షతలో ఉన్నాడు. మనిషి కుమారుని గురించి భిన్నమైన ఉపదేశాలలో ఒక్కొక్కరు ప్రత్యక్షతలో ఉన్నారు. నువ్వు ముందుకు రారా, దాని ముందు కూర్చోటి నిద్ర వస్తుంది. ఇట్రా ఇక్కడ కూర్చో. దానిలో తలకాయ పెట్టకపోయావా? ఈడొక్కడే నన్ను ఎక్కువగా చర్చిలో బాగా మాట్లాడింపజేస్తుంది, వీడిని నేను బాగా సరి చేయాలనుకుంటున్నా. తల్లిదండ్రులు అనుమతిస్తే వీని సంగతి చెప్తే ఇక్కడ కూర్చో, ముందుకురా. ఎంటైర్ పిల్లలలో నీ ఒక్కడు కదిలించినంతగా నన్ను ఎవరు డిస్టర్బ్ చేయడు చర్చిలో. నువ్వు తర్వాత కలు నన్ను ఒకసారి ప్రార్థన అయ్యాక. మూడో విడుపు ప్రత్యక్షతల్లోనే మళ్ళీ స్థాయిలు కనబడుతున్న ప్రత్యక్షతలు ఈరోజు సంఘశాఖల నుంచి దాటి వచ్చి వర్తమానాన్ని ఎరిగిన నీవు నేను మొదటి 2 ఈడ్పుల యొక్క ప్రత్యక్షతలు దాటి బయటకు వచ్చినట్టుగా కనబడతా ఉంది. కరెక్టేనా? మూడో ఈడుపు ప్రత్యక్షతలోకి వచ్చామనే నమ్మకాల్లో ఉన్నాం మనం ఈ రోజున. అంతేనా? ఎస్ఆర్నో? నాకు మాట ఏంటంటే, మూడో ఈడుపులోనికి వచ్చిన వారికి మొదటి 2 ఈడుపులు అక్కర్లేదా? మూడో ఈడుపు ప్రత్యక్షతలు ఉన్న వాళ్ళకి మొదటి 2 ఈడుపుల ప్రత్యక్షత అవసరమా కాదా? ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే ప్రవక్త చెప్పిన ఒక మాట చూడండి, ప్రత్యక్షత విశ్వాసం. ఫెయిత్ ఈజ్ ఎ రెవల్యూషన్, రెవల్యూషన్ ఇస్ ఫెయిత్ అన్నాడు ఆయన. ఈ రెండు చూసామా కొటేషన్లు? అవునా? మొదటి ఇడుపు స్వస్థత. స్వస్థతకు సరిపడే విశ్వాస ప్రత్యక్షతలే నీ దగ్గర లేకపోతే నువ్వు ఎత్తబాటు సరిపడేది పొందుకుంటావా అన్నది కూడా ఆయనే. ఒకడు మూడో ఈడుపు ప్రత్యక్షతలో నీకు వచ్చాను అని చెప్తున్నాడు అంటే అతడు మొదటి 2 ఈడుపుల ప్రత్యక్షత విశ్వాసాలు కలిగి ఉండాలి. ఈ రెండింటితోనే సరిపెట్టుకునే వర్గాలు వేరు,
మూడవ దానిలో ఉండి ఈ రెండింటిని పొందుకునే వర్గాలు వేరు. కేవలం మొదటి దానితోనే సరిపెట్టుకొని సంతృప్తి పడ్డ వాళ్ళు సంఘశాఖ. రెండవ దాని దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ పెద్దకొస్తు వారు వచ్చి అక్కడ తొలగిపోయారు వరాల జల్లుల చేత. కానీ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ విత్ దిస్ మెసేజ్, ఈ వర్తమాన చేత వధువు మాత్రమే మూడవ విడుపు ప్రత్యక్షతని కలిగి ఉంటూ దీని పరిపూర్ణమైన స్థాయిలోనికి ఎదగడానికి మొదటి రెండింటి యొక్క విశ్వాస ప్రత్యక్షత కూడా కలిగి ఉంటుంది. అది అందుకే ప్రవక్త చాలా చోట్ల అంటాడు, ఈ రోజున యేసు ప్రభువారు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని వాక్యం చెప్పుచుండగా కొంతమంది ఆ ప్రత్యక్షతలు, ఆ విశ్వాసాలు, ఆ యొక్క స్వస్థతలు ఈ రోజు లేవు అని చెప్పుచున్న వాక్య విరుద్ధమైనటువంటి అంత్యక్రీస్తులు కూడా ఉన్నారు అన్నాడు ఆయన. విశ్వాసం అంటేనే ప్రత్యక్షత, కరెక్టేనా? అంటే ఎలా? పరలోక రాజ్యం ఉందన్న విషయం మనం నమ్ముతా ఉన్నాం విశ్వాసం చేత, అంతేనా? విశ్వాసం చేత నమ్ముతా ఉన్నాం. చూసామా? లేదు. మరి ఎట్లా నమ్ముతున్నావు? ఎట్లా విశ్వసిస్తున్నావు? అదే నేను అడిగినదే, ఎట్లా విశ్వసిస్తున్నావు అంటే మళ్ళీ విశ్వాసం అనబడుతుంది, ఎట్లా నమ్ముతున్నావు అంటే నమ్మకం అనబడుతుంది. కాదు, నేను చెప్పిన దాంట్లో సమాధానం పడేది సరే. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను, మిమ్మల్ని మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేయండి. నేను ఎన్నడూ పరలోక రాజ్యాన్ని చూడలేదే, ఎట్లా విశ్వసిస్తున్నా? అయ్యా ఎట్లా ప్రత్యక్షపరచబడ్డది మీకు? ఆ సమాధానం సరి అయింది, ఎగ్జాక్ట్లీ కరెక్ట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది ఈ మధ్యలోనే ఈ గ్యాప్ను అర్థం చేసుకున్న చోటే మీ ప్రత్యక్ష స్థాయిలు ఎదగాల. అక్కడ రాజ్యం ఉందని నేను విశ్వసిస్తున్నా, నా విశ్వాసము దేన్ని బట్టి వచ్చింది? అదృశ్యమైన దాన్ని విశ్వసిస్తున్నా, నేను చూడని దాన్ని విశ్వసిస్తున్నా. ఎవడో ఎల్లొచ్చింది చెప్తున్నది కూడా కాదు నాకు, కరెక్టేనా? ఒకడు వెళ్ళి ఎచ్చి చూపించి ఒక ఫోటోలు చూపించింది అనుకో, అది వేరు, కరెక్టేనా? మీ పొలంలో పాము ఉందని చెప్పా, నమ్ముతావా? ఫోటో తీసుకొని చూపిస్తే నమ్ముతావు. అట్లాగే పరలోక రాజ్యం గురించి ఆధారభూతంగా నేను చెప్పగలిగేది కాదు. అయినా సరే ఎట్లా విశ్వసిస్తున్నావు? వివరించుట తెలియలేదు కానీ సమాధానం కరెక్ట్గా చెప్పారు ప్రత్యక్షత ద్వారా. ఎట్లా? స్వస్థత అద్భుతకార్యాల పరలోక రాజ్యం ఎట్లా తెలుస్తుంది? ప్రత్యక్షత అంటే పదం చూడండి అసలు. ప్రత్యక్షత అంటే ఏంటి అసలు? దాచబడింది బయలుపరచబడుట, అంతే కదా? ఒక సీక్రెట్ నీకు తెలియచేయడమే, అదే ప్రత్యక్షత. దానికి ఆధారాలు చూపించుడు కాదు. ఆధారాలు చూపించుటతో జరిగినది విశ్వాసం కాదయ్యా. విశ్వాసం యొక్క డెఫినేషన్ అది నిరీక్షింపబడు వాటి యొక్క, అంటే దాని అర్థం ఏంటంటే ఏదో ఒక దానికోసం నిరీక్షిస్తున్నాను, ఇప్పుడు అది లేదు, కలగలేదు, అవ్వదు, ఆస్కారం లేదు, ఆధారాలు చూపించలేను, అయినా విశ్వసిస్తున్నాను. ఈ విశ్వాసము ప్రత్యక్షతతో కూడుకున్నది అయి ఉంటేనే విశ్వాసం. అది పరలోక రాజ్యం అనేటువంటిది ఉన్నదని. అందుకే కదయ్యా ర్యాప్చర్ ఇస్ ఎ రెవల్యూషన్ అనగల కారణమే అది. ర్యాప్చర్లో, ఎత్తబడుటలో విశ్వాసము ప్రత్యక్షత ఇవి రెండు మిళితమైన చోట ఎత్తబడు జరుగుద్ది. నీకు బయలుపరచాలా. ఇప్పుడు లేకపోతే ఒక మాట చెప్పండి, నేను మంచి అడుగుతావు ప్రశ్న. భూలోక పెళ్లి కుమార్తె, పరలోక పెళ్లి కుమారుడు, వర్తమానం, భవిష్యత్తు గృహం, దాంతో నీకేం అవసరం ఉంది? దానివల్ల నువ్వైనా పాపాన్ని జయిస్తున్నావా? దానివల్ల నీ ప్రార్థన జీవితం ఎలా ఎదగాలో చెప్పాడు దాంట్లో. దానివల్ల నీలో జరిగే మార్పులు ఏంటి చెప్పండి ఒకసారి. ఏం జరుగుతాయి అసలు? డిమోనాలజీ అనే వర్తమానం ఉంది, అది వింటే ఎట్లా దయ్యాలు వెళ్ళగొట్టుకోవాలా, ఎట్లా స్వస్థతలు జరగాలని తెలుస్తుంది. భవిష్యత్తు గృహం వల్ల నీకేం తెలుస్తుంది? ఏ మార్పు వస్తుంది? ఏ అభివృద్ధి జరుగుతుంది? హౌ? అయ్యా
నేను మళ్ళీ చెప్తున్నా, నేను అడుగుతున్నప్పుడు చాలామంది సమాధానాలు చెప్తలేరు. మీకు నేను చేస్తున్న ఈ పని గురించి మీకు అవగాహన తెలియదు. మీరు ఇంకా ఒకప్పుడు నాకంటే ముందున్న లేలో గయ అరిచేసి పోతుంటే సైలెంట్గా వెళ్ళిపోవడము, ఇది బాగా ఉంటబట్టించుకో దీని వల్ల ఎత్తబడవు నువ్వు. నేను గ్యారంటీ బలబుద్ధి చెప్తున్నా. యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి ప్రశ్నలు అడుగుట సమాధానాలు తెచ్చుకుంటా, ప్రశ్నలు అడుగుట సమాధానాలు తెచ్చుకుంటా, ఈ పద్ధతి గుండానే వాళ్ళు అత్యధికమైన ప్రత్యక్షత పొందుకున్న పద్ధతి అది. నువ్వు ఈ మార్గాన్ని నిర్లక్ష్యం చేసావనుకో, ఇట్లా అడగడం కన్నా చెప్పుకుంటూ వెళ్ళిపోవడం నాకు సులభం. యాక్చువల్ చెప్పాలంటే నాకు తెలియదు మీరు ప్రశ్న అడిగితే ఎట్లా అని నేను భయపడవచ్చు కూడా, అవునా కదా? కానీ అది కాదు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో క్రీస్తు వారి యొక్క పరిచర్య జరిగే విధానం ఇదే. యేసు ప్రభు ప్రశ్న అడుగుతారు, శిష్యులు ప్రశ్న అడుగుతారు. యేసు ప్రభు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? ఇదో ప్రశ్న. ఎందుకు? ప్రజల హృదయాల్లో ఉన్న తెలుసుకోవడానికి. రహస్యంగా వచ్చి శిష్యులు అడుగుతారు. దీని ఉపమాన భావం ఏంటి? వీళ్ళు తెలుసుకోవడానికి. అసలు ప్రత్యక్షత దొరికేదే ప్రశ్నించడం ద్వారా. నేను ప్రశ్న అడుగుతున్నప్పుడు చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. నాకు నవ్వొస్తుంది. 20 ఏళ్ళ భక్తి జీవితం ఇదా మనం పొందుకున్నది. దీనికన్నా ఇంతకంటే బాగా భక్తి చేయగలుగుతాం యాక్చువల్ చెప్పాలంటే. ఇంకా మనం వెనకాల పడిపోయినాం. ఈ విశ్వాసానికి ప్రత్యక్షతకు ఉన్న సంబంధమే అది. ప్రత్యక్షత అనేటువంటిది, జాగ్రత్తగా వినండి, దేహ సంబంధమైన ప్రత్యక్షత కాదు మనం చూస్తున్నది ఈ రోజున. ఇక్కడే వచ్చింది. మొదటి ఈడ్పు దేహ సంబంధమైన ప్రత్యక్షత. ఇట్ ఈస్ పర్టైనింగ్ టు ద బాడీ. స్వస్థత శరీరానికి సంబంధించింది. కరెక్టేనా? రెండవ ఈడ్పు ప్రత్యక్షత అనేటువంటిది ఆత్మకు సంబంధించింది. నీ థాట్స్, నీ ఆలోచనలు, నీ హేతుబుద్ధి, నీ మెమొరీ, జ్ఞాపక శక్తి. సమరయ స్త్రీ దగ్గర దేవుడు చేసినటువంటి ప్రత్యక్షత ఏంటయ్య అది? ఆ రెవల్యూషన్ ఏంటది? ఆమె దేహ సంబంధమైనది కాదు, ఆమె ఆత్మలో ఉన్న విషయాలు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మూడో ఈడ్పు ప్రత్యక్షత అనేటువంటిది ఇది ప్రాణ సంబంధమైనటువంటిది. పరలోక రాజ్యం ఉందని నేను దేహ సంబంధమైనటువంటి కను చూపు చేత, వినుట చేత, స్పర్శ చేత కాదు నేను తెలుసుకున్నది. నా హేతు బుద్ధి చేత, నా జ్ఞాపక శక్తి చేత, నా రేషనలైజేషన్ చేత, నా ప్రశ్నించుట చేత కాదు నేను పరలోక రాజ్యం అని తెలుసుకుంది. పరలోక రాజ్యం ఉందన్నటువంటి ఆ ప్రత్యక్షత నా ప్రాణ సంబంధమైన విశ్వాసం చేత. అది ప్రాణంలో ఉండేది ఏంటిది? విశ్వాసం. అవిశ్వాసమే. ఇప్పుడు ఆ రాజ్య సంబంధమైనటువంటి ఎత్తబాటు ప్రత్యక్షత నా ప్రాణంలో విశ్వాసంతో జతపరచబడినప్పుడు ఎవడైనా నాపై ఎత్తబాటులోంచి అక్కడ ప్రత్యక్షత స్థాయి. నేను చెప్తున్నా, గ్రహించగలుగుతున్నారుగా? ప్రత్యక్షతల్లో మొట్టమొదటిగా ఉన్న స్థాయిలు చూడాలా. ఈడ్పులే ఆ ప్రత్యక్షతలు. దానిలో మొదటి ఈడ్పు ప్రత్యక్షత దేహ సంబంధమైనటువంటిది. అందుకే టచ్ చేయాలా, స్పర్శ తెలుస్తుంది, దేహ సంబంధమైన సమస్యలు తీసివేయడం అనేది. కానీ రెండవ ఈడ్పు ప్రత్యక్షత అనేటువంటిది ఆత్మ సంబంధమైనది. ఆత్మలో 5 ఉంటాయి, అవునా? జ్ఞాపక శక్తి. ఇప్పుడు నువ్వు ఉన్నది కూడా నువ్వు భర్త కాదు, వాడు కూడా భర్త కాదు. ఎక్కడికి వెళ్ళి తీసిండు? ఆమె జ్ఞాపక శక్తిలో నుంచి తీసిండు దాన్ని. కరెక్టేనా? ఆమె జ్ఞాపకాల నుంచి బయటకు తీసిన విషయాలు అవి. కానీ మూడవ ఈడ్పు ప్రత్యక్షత, రెయిన్బో ట్రౌట్ చేపల సంగతి ఏంటంటే ఇది దేహము కాదు, ఆత్మ కాదు, ఇది ప్రాణ సంబంధమైనటువంటి ప్రత్యక్షతలు ఇవి. అందుకే నేను మీకు స్టార్టింగ్లో దగ్గర 2 years కింద కూడా వర్తమానం చెప్పా. ప్రత్యక్షత, ఆ మెసేజ్ పేరు ప్రత్యక్షత. సంసోను గురించి మాట్లాడినాం మనం, జ్ఞాపకం ఉందా? మనకు స్పిరిచువల్ అమ్నీషియా ఉందని దేవుని ప్రవక్త చెప్పాడు. ఆత్మ సంబంధమైన మతిమరుపు ఉందని చెప్పాడు. అంటే ఇదివరకు మనకు తెలుసు, మర్చిపోయాం. దేనికి తెలుసు? మట్టితో చేయబడిన దేహానికా? అయ్యా, జంతువులకు, మిగతా అన్ని జనులకు ఇచ్చినటువంటి ఇదే ఒక ఆత్మక? ప్రాణానికి తెలుసు. ఈ ప్రాణమే ఆయన నోటిలో నుంచి ఊదగా మనలోనికి వచ్చినటువంటిది. ఈ ప్రాణమే. ఈ ప్రాణానికి తెలిసి ఈ ప్రాణం ఒకప్పుడు ఆయనలో భాగంగా ఉంది. ఈ ప్రాణం మర్చిపోయిన చోట మరలా ఆయన ప్రత్యక్షత చేత నిద్రపోతున్నటువంటి ఆ జ్ఞాపకం లేపుతున్నాడు. విశ్వాసంతో చెప్తున్నా, ఏమని? నువ్వు ఒకప్పుడు దానిలో భాగంరా, ఆ మహిమలో భాగం నాన్న, ఆయనలో భాగమై ఉన్నావు.
ప్రాణములో ఉన్న మీకు అర్థం. ఇప్పుడు ఫెయిత్ ఈజ్ ఎ రెవల్యూషన్, రెవల్యూషన్ ఇస్ ఫెయిత్, అంతేనా? రెవల్యూషన్ అనేది, ఇది ర్యాప్చర్ అనేది రెవల్యూషన్. ప్రత్యక్ష ఎత్తబాటు అనేది కూడా ప్రత్యక్షతే, విశ్వాసము ప్రత్యక్షతే. ఈ మూడు ఉంటాయి, అవునా? ఈ మూడింటిని మీరు దేహంలో చూడలేరు, ఈ మూడింటిని మీరు ఆత్మలో చూడలేరు. ఈ మూడు మిళితమయ్యేటువంటి ఏకైక స్థలం ప్రాణమే. కరెక్టేనా? ఏది ఎత్తబడుద్దయ్యా? ప్రాణమే. ఈ దేహాలు మార్చబడతాయి, బట్ మై సోల్ రిమైన్స్ సోల్. నా ప్రాణం మాత్రం ప్రాణంగానే ఉంటుంది. ఎలా? క్రీస్తు యొక్క శక్తి చేత విశ్వాసముతో ప్రత్యక్షత పట్టుకున్న చోట అక్కడ ఎత్తబడు దక్కుద్ది. నేను చెప్పే వర్తమానం ఎట్లుంటుంది చెప్పనా? ఎంతమంది అంగీకరిస్తారో తెలియదు, కానీ వింటుంటే అర్థమైనట్టే ఉంటుంది. బయటికి వెళ్ళాక ఏం అర్థమైంది అర్థం కాదు. కరెక్టేనా? వింటుంటే అర్థమైనట్టే ఉంటుంది, బయటికి వెళ్ళాక ఏం చెప్పిండి ఇంతకి అంటే ఏం చెప్పరాదు. మీకు అట్లా అనిపిస్తుందా? మీకు అట్లా అనిపిస్తుందా లేదా? ఇట్లా అనిపిస్తుందంటే మీకు కరెక్ట్ అర్థమైనట్టు. నా మాట కరెక్టే చెప్తున్నా. ఇట్లా అనిపిస్తుంది అంటే మీకు సరిగ్గా ఈ వర్తమానం మీ యొక్క హృదయాలు కూర్చున్నట్టే. ఇట్లా అనిపించట్లేదంటే డౌట్ నిజంగా. ఎందుకంటే ఈ వర్తమానం అట్లాంటిదే. ఇది అక్కడక్కడక్కడ డాట్స్ పెట్టేది, తర్వాత భవిష్యత్ దినాల్లో వినబోయే సంగతుల చేత ఈ డాట్స్ కంప్లీట్ అవుతాయి. ఈ మెసేజ్ అలాంటిది. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఏమర్థమైంది తెలియదు. అట్లాగే ఉండాలి. ఇది అట్లుంటేనే మంచిది. లేదనుకో, నువ్వు దీని ప్రత్యక్షతతో కాకుండా నీ మనుష్య జ్ఞానం చేత అక్షరార్థంగా కొన్ని పేజీలు నింపుట చేత జ్ఞాపకం పెట్టుకున్నట్టు ఉండదు. ఇది అట్లా ఉండకూడదు. ఏ సీక్రెట్ హ్యాస్ టు బి మేడ్ అండ్ ఇట్ హ్యాస్ టు బి మేడ్ నోన్. ఒక రహస్యం పెట్టబడాలి, ఆ రహస్యం తెలపపరచబడాలి. అక్కడ విజయ రహస్యం దాచిపెట్టబడ్డది. విజయం రావాలంటే రహస్యం బయలుపరచబడాలి. రహస్యం బయలుపరచబడే ముందు రహస్యం ఉండాలా. ఈ రహస్యం తయారు చేసిన వాడు ఉండాలి. అందుకే యోనాతానుని దావీదు మనం గమనిస్తే, ఇక్కడ సౌలు ఎక్కడైతే చంపాలని చూస్తూ ఉన్నాడో, ధర్మశాస్త్రం రాసిన వాడు ఖచ్చితంగా ధర్మశాస్త్రం గుండా నీతిమంతులు ఏ ఒక్కరిని తీర్పు తీర్చలేడు అనే విషయం తెలుసు మనకి. ధర్మశాస్త్రం రాయబడింది దేనికోసము? అయ్యో, ధర్మశాస్త్రం దేనికోసం రాయబడింది? ధర్మశాస్త్రం కూడా నీతిమంతులు ఎవడు తీర్చబడితే తీర్చబడాడు, ఈ విషయం మనకు తెలుసు. అంటే ధర్మశాస్త్రం నీతిమంతులు ఉత్పత్తి చేయడానికైతే కాదు. ధర్మశాస్త్రం రాయబడింది రెండు కార్యాలు చేయడానికి. ఒకటి, తీర్పు తీర్చి అనేకులను నరకంలో పడేయడానికి. రెండు, ఇదే ధర్మశాస్త్రం బాల శిక్షకుడిగా ఉండి ఉత్తమమైన దానిలోని నడిపించడానికి. ఈ రెండు మినహాయించి కేవలం ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులు ఏ ఒక్కడు బయటకు రాడు. కరెక్టేనా? అట్లాగే కానీ ఈ ధర్మశాస్త్రం బాల శిక్షకుడుగా ఉన్నది అని తెలుసుకోవడానికి కావాల్సిందే ప్రత్యక్షత. కరెక్టేనా? సౌలు యొక్క స్థానం గుండా చూస్తూ ఉంటే తీర్పే, మరణమే అప్పచెప్పాలని చూస్తున్నాడు అక్కడ. కానీ అప్పచెప్పబడిన ఆ తీర్పు, ఆ మరణం గుండా దాన్నే బాలశిక్షకుడిగా యోనాతాను దావీదుకు మలచి దావీదును రాజుగా నిలబెట్టడంలో యోనాతాను వాడబడ్డాడు. అక్కడ యోనాతాను అతి గొప్ప స్నేహితుడు, క్రీస్తు మన అతి గొప్ప స్నేహితుడు. క్రీస్తు వచ్చి చేసింది అదే. ధర్మశాస్త్రం అనేటువంటి తీర్పును, ధర్మశాస్త్రం అనే కఠినమైన కాడిని నీకు నాకు బాలశిక్షకుడిగా విశదపరిచి, ఇదే ధర్మశాస్త్రము చేత అనేకులకు తీర్పు తీర్చి, ఆ ధర్మశాస్త్రాన్ని మనకు బాలశిక్షకుడిగా మలచి ప్రత్యక్షత గుండా నన్ను రాజులు చేయబోతున్నాడు ఆయన. కేవలం ధర్మశాస్త్రం గుండా మనం రాజులమవుతామా? అవలేము. ధర్మశాస్త్రం గుండా ఎవడు రాజులు అవ్వలేడు, ఎవడు నీతిమంతులు అవ్వలేడు. కానీ ఆ ధర్మశాస్త్రం గుండా రెండు మార్గాలు ఏర్పడినాయి. అయితే నువ్వు తీర్పును పొందుకోవాలి, లేదా బాలశిక్షకుడిగా మార్చబడి నీతిమంతుల మార్గం వైపు తీసుకుపోయి పరిపూర్ణ వాక్యం వైపు తిప్పాల. ఇక్కడ నుంచి అటువైపు తిప్పగలిగేదే ప్రత్యక్షత. ఇది శాస్త్రుల పరిచయలకు లోపించింది. అందుకే వాళ్ళకి అర్థం కాలే. ధర్మశాస్త్రంలో విశ్రాంతి దినం ఎందుకు పెట్టారా నాన్న అంటే, పని చేయొద్దు కాబట్టి అన్నాడు. ఆ అక్షరం గుండా
ధర్మశాస్త్రం కూడా వాళ్ళు పొందుకున్న ఉరుము అదే. కానీ కొంతమంది ఉరుము కూడా స్వరాన్ని పొందుకున్నారు. వాళ్ళు పొందుకున్నది ఏంటంటే విశ్రాంతి దినం నా కోసం పెట్టబడ్డది, కానీ విశ్రాంతి దినం కోసం నేను పెట్టబడలే అని చెప్పిన క్రీస్తు మాటలు పట్టుకొని విశ్రాంతి దినంలో పంట చేలలో వెన్నులు తుంచిన వారి ప్రత్యక్షత మన ప్రత్యక్షత. మీకు గ్రహిస్తున్నారుగా? అర్థమైంది అనిపిస్తుందిగా. తర్వాత సంగతి తర్వాత వింటుంటే అర్థమైంది చాలు. అది కూర్చుంటుంది లోపల, ఒకరోజు పని చేస్తుంది. అది అట్లా ఉంటుంది లోపల. దాని సమయం వచ్చినప్పుడు మళ్ళీ పని చేస్తుంది. అది ప్రత్యక్షత లాంటిదే. అందుకే యోనాతాను, సౌలు, దావీదును చూస్తూ ఉంటే అద్భుతమైనటువంటి కార్యం కనబడుతూ ఉంటుంది. అవునా? ధర్మశాస్త్రం ఎవరిది? ఇజ్రాయేలీలది. వాళ్ళు ఒకప్పుడు రాజులు, వాళ్ళే ఒకప్పుడు వాగ్దాన పుత్రులు, వాళ్ళే సమస్తము. అంతేనా? కానీ దావీదు మనకు సాదృశ్యంగా పెట్టబడ్డాడు. వారి దగ్గర నుంచి రాజ్యం తీయబడి మనకు అప్పచెప్పబడాలా? ఆ ప్రాణ స్నేహితుడు యోనాతాను ఇప్పుడు క్రీస్తులాగా పనిచేసి మనకు అప్పచెప్పాలా? సౌలు గుండా రాజ్యం స్థాపించబడదు, సౌలు గుండా పరిపూర్ణం కాదు, ఇజ్రాయేలీల గుండా పరిపూర్ణం చేయబడదు. అది మన గుండానే పరిపూర్ణం కావాలి. కానీ అట్లని చెప్పేసి మూలాంశాలైనటువంటి సౌలుని, అభిషక్తుడు అని చెప్పేసి దావీదు ఎట్లా గౌరవించుడో, ఈ రోజున మనం కూడా ఇజ్రాయేలీని 144,000 మందిని, ధర్మశాస్త్రాన్ని అట్లే గౌరవిస్తున్నాం. ఇప్పుడు దావీదు సౌలు ఇష్టపడుతున్నాడా? లేదు. దావీదు సౌలు కూడా రాజ్యం స్థిరపరచబడదని నమ్ముతున్నాడా? లేదు. కానీ అభిషక్తుడని నమ్మాడు. మనం కూడా అంతే. మనం ఉరుముల్ని అట్లాగే చూసాము, ఇజ్రాయెల్ అట్లాగే చూస్తున్నాము, సింబల్స్ అట్లాగే చూస్తున్నాము. సింబల్స్ ద్వారా పరలోక రాజ్యం వస్తుందా? రాదు. కానీ సింబల్స్ గుండా వస్తుంది. ఈ ప్రత్యక్షతలోనే విజయం ఉన్నది. ఈ ప్రత్యక్షత నా శరీర మార్పుల కారణమవుతుంది. వింటున్నారుగా? ఇప్పుడు నీకు నాకు స్నేహితుడిగా ఉన్నది ఆయనే. అందుకే కొన్ని చోట్ల పౌలు గారు అంటారు, వాగ్దానం వారిది, వారసులు వాళ్ళు, సమస్తమంతా వారిదే. కానీ దేవుడు వారిని వదిలి మన దగ్గరకు వచ్చాడు. ఎందుకు? వారు కూడా సౌలులాగే నిత్యము స్థిరపరచబడవలసినటువంటి రాజ్యం సౌలు పొందుకోగా తప్పిదాల చేత సౌలు ఎట్లా తప్పిపోయినాడో ఇజ్రాయెల్ అట్లాగే తప్పిపోయినారు. ఇజ్రాయెల్ని దేవుడు నిత్యం ఉంచాలనుకున్నాడు. వారి యొక్క అవిధేయత వల్ల అరణ్య మార్గంలో ఏ తప్పిదాలు, తిండికి, నిద్రకి ఎట్లయితే లోబడిపోయి పూర్తి దేవుని కృపను కోల్పోయినారో, శరీర కార్యాల కొరకు ఎట్లా కోల్పోయినారో, అయ్యా సేమ్ టు సేమ్ వారిది అయినప్పటికీ వారి స్థానంలో మనల్ని రాజుగా కూర్చోబెడుతున్నాడు. అంతేనా? ధర్మశాస్త్రం వారికి ఉరుముల రూపంలో ఉంది, అదే ధర్మశాస్త్రం నీకు నాకు స్వర రూపంలో వచ్చేసింది. పరిపూర్ణమైనది, ఉత్తమమైనది వచ్చింది. కాబట్టి పూర్ణము కానిది సింబల్స్లో ఉన్నది కొట్టివేయబడింది. ఇప్పుడు సింబల్స్ మనవి కావు, స్వరం మనది. అందుకే అంటే దేవుడి ప్రవక్త, ఐ యామ్ గాడ్స్ వాయిస్ టు యూ. నేను మీకు దేవుడి స్వరమునై ఉన్నాను. నేను మీకు దేవుని కాదు, దేవుని స్వరాన్నై ఉన్నాను అంటాడు. ఈ ప్రత్యక్షతలోనే విజయం దాచిపెట్టబడ్డది. గ్రహించగలిగారుగా? తర్వాత ఇంకో కొంచెం ముందుకు సాగిపోదాం. మరొక చోట మరొక విషయాన్ని చూపిస్తా చూడండి. అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 8వ వచనం. అందుకు నేను ఒక్క నిమిషం గమనించు. ఇక్కడ ఏం జరిగిందో చూడండి. దేవుడు పేతురుకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ దర్శనము? సరే పైన చదవండి, దర్శనం చదవండి. మొదటి నుంచి దర్శనం ఎక్కడి నుంచి చదవండి. అన్యజనులను దేవుని వాక్యం అంగీకరించాలని అపోస్తలులను యూదయ అంతటనున్న సహోదరులను వినిది. పేతురు యెరూషలేముకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు, నీవు సున్నతి పొందిన వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేస్తావని
అతనితో వాదం పెట్టుకోలేదు. అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగ వివరించి చెప్పాను. నేను యొప్పే పట్టణములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. అప్పుడు ఒక దర్శనము నాకు కలిగిన. అది ఏదనగా 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశము నుండి దిగి నా యొద్దకు వచ్చింది. దాని వైపు నేను తేరి చూచి పరీక్షింపగా భూమి యందుండు చతుష్పాద జంతువులను, అడవి మృగములను, ప్రాకెడు పురుగులను, ఆకాశ పక్షులను నాకు కనబడేది. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దము నాతో చెప్పుట వింటిని. అందుకు నేను, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏది నా నోట ఎన్నడనూ పడలేదని చెప్పగా. చాలు. ఇప్పుడు పేతురుకు కలిగే దర్శనం తెలుసు మనకి. కొన్ని చతుష్పాద జంతువులు పైనుంచి కిందికి దిగి వస్తున్నదని చూశాడు. అది ఏమై ఉన్నదో గ్రహించగలిగే ప్రత్యక్షత వచ్చి ఉంటే గనక పేతురుకి ఇమ్మీడియట్ విక్టరీ దొరికేది. వెనక నుంచి ఒక స్వరం చెప్తుంది, ఏమని? నీవు చంపుకొని తిను అంటుంది. మంచిగా విని. ఇదే మీకు ఒక కళ వచ్చిందయ్యా. ఆ కళలో మంచిగా వినాలి. శంభుడికి కళ వచ్చింది. ఆ కళలో ఏంటంటే ఒక 2 జంతువులు కనమన్నాయి. ఒకటేమో 2 కాళ్ళ జంతువు, ఇంకోటేమో 4 కాళ్ళ జంతువు. 2 కాళ్ళ జంతువు అంటే ఏంటి? పక్షులు. 4 కాళ్ళ జంతువు కనబడింది. చంపుకొని తినరా అన్నది. వాడు వచ్చి మీకు కూడా అదే చెప్పిండు, అక్క అక్క అన్న మామ బా ఇంకా నీ బంధాలు అన్నీ నీకు ఉంటాయి కూడా అన్నీ చెప్పి 2 కాళ్ళ జంతువు 4 కాళ్ళ జంతువు 2 వచ్చినాయి, నాకు చంపుకొని తినమని చెప్పింది అనగానే అక్షరార్థంగా తీసుకున్నాడు అనుకో. వెంటనే వాళ్ళ డాడీ నెక్స్ట్ చికెన్ తేవాలి, మటన్ తేవాలి. 2 కాళ్ళ జంతువు కోడి, 4 కాళ్ళ జంతువు మటన్ మేక, అంతేనా కదా? అక్షరార్థంగా తీసుకొస్తే ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళ డాడీ అనుకుంటాడు వీడికి కళ లేదు ఏం లేదు తినాలి పిచ్చి ఇట్లా చెప్పిండేమో అనుకుంటాడు. ఇక ఏ సార్ ఎందుకయ్యా అంటే ఇక్కడ పేతురున్న పొజిషన్ కూడా అలాంటిదే. పైనుంచి వస్తున్న జంతువులను తినమని చెప్పినప్పుడు ఒక స్వరమే చెప్తుంది ఏకంగా నేరుగా, ఏమని? చంపుకొని తిను అని. ఆ స్వరం ఏదో ఖచ్చితంగా దేవుడి స్వరమే. దేవుడి స్వరాన్ని నేరుగా విన్నా కూడా ఇంకా ఆ దర్శనం యొక్క భావం తెలుసుకోలేకపోతున్నాడు ఆయన. నా మాట పెట్టినారా? చాలామంది కళలు దర్శనాలు ఇలాగే జరుగుతాయి. బ్రహ్నం గారికి బ్రౌన్ బేర్ విజన్ కూడా అలాంటిదే. ముఖ్యంగా చెప్పాలంటే టెంట్ విజన్ అలాంటిదే. టెంట్ విజన్ యొక్క అర్థం కూడా అలాంటిదే. అక్షరార్థంగా చూసి కొంతమంది బ్రహ్నం గారు కూడా అక్షరార్థంగా చూసే టెంట్ విజన్ ఏం చేశాడు? $10,000 అని కూడా పొరపాటు కాకపోతే ఒక పెద్ద టెంట్ లోన్ తీసుకుంటానని చెప్పాడు ఆయన. ఎంతమంది ఇట్లా మన రౌండ్ టెంట్ వేస్తావా? రౌండ్ టెంట్ వేసినట్టుగా ఒక పెద్ద రౌండ్ టెంట్ కోసం $10,000 లోన్ తీసుకుంటున్నా అని చెప్పాడు ఆయన. ఎందుకు? వచ్చిన దర్శనాన్ని అక్షరార్థంగా తీసుకోవడం వల్ల. మెజారిటీ చాలామంది కళలు దర్శనం ఇట్లా జరుగుతాయి. మాకు దేవుడు చూపించిండు, మాతో దేవుడు మాట్లాడిండు, బట్ దే డోంట్ నో ఎగ్జాక్ట్ దాని వెనకాల స్వరము మీనింగ్ తెలియదు. అరే దశైదలాట్లే షరతులతో నెరవేర్పు జరగడంలో తప్పిపోయినాయి. మీరు వింటున్నారా? యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అన్నది షరతుల్లో జరగవు. యోనా దగ్గర దేవుడు యొక్క యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్న మాట ఉన్నది. నినేవే వారు మారితే యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అన్నదైనా సరే జరగల. బ్రౌన్ బేర్ విజన్ కూడా అంతే. దేవుడు నిలబడమన్న చోట విధేయత నిలబడకపోతే యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అన్నది కూడా జరగల. చాలామందికి వచ్చే దర్శనము కళ కూడా సేమ్ పేతురు మాదిరిగానే అది ఉరుము రూపంలో వచ్చిందా స్వర రూపంలో వచ్చిందా కూడా తెలియదు.
వీటిని వివేచించుటకు కూడా జ్ఞానం కావాలి. కళలు దర్శనాలు పొందుకోవడం అనేది ఒక మంచి అద్భుతమైన ధన్యత. కానీ ఆ ధన్యత అర్థం చెప్పేవాడు ఉండాలి. అక్కడ నెబుకద్నెజరుకి కళ వచ్చింది, ఏలాను అర్థం తెలియదు దొరికి. పేతురుకి దర్శనం వచ్చింది, ఏలాను అర్థం తెలియదు దొరికి. అర్థము స్వరాన్ని పట్టుకోలేని కళ, స్వరాన్ని పట్టుకోలేని దర్శనము ఏ విధమైన లాభాలు చేయదు. ఇట్ డజంట్ మేక్ ఎనీ ఎఫెక్ట్. కానీ ఆ రెండింటి వెనకాల గుండా వచ్చే ప్రత్యక్షత ద్వారా పొందుకునే స్వరం ద్వారా మాత్రమే విజయాన్ని పొందుకోవచ్చు. పేతురుగా తెలియకే కదా, ప్రభు నేను నిశ్శబ్దమైంది తినన్నా ఆయన. దేవుడు అంటాడు, నేను శుద్ధపరిచిన నువ్వు నిషిద్ధం అంటావేంటి? అప్పటికి అర్థం కాలేదు ఆయనకి. తర్వాత భవిష్యత్తు నాకు అర్థమైపోయి దేవుడు అన్యజనుల కోసం కూడా సువార్తను పంపుతున్నాడు. అక్కడ నిషిద్ధమైన జంతువులను చూపించున్నది అన్యజనులకు సూచన. చంపి తినమని అంటే అన్యజనులు చంపి తినమని కాదు, అంతేనా? అన్యజనులు చంపమని కాదు. ఆ అన్యజనులకు సూచనగా పెట్టబడినటువంటి వారి పాపాలన్నీ భక్షించబడుట, వారి యొక్క సమస్తము కడగబడి ఇది శుద్ధమైనటువంటి జంతువులుగా ఎంచబడేటువంటి ఒక సువార్త వారి కోసం నియమించబడింది. కానీ నేటికి ఇదే సమస్య. కొంతమంది కళలు చెప్తారు నాకు, ఒకటి ఇక్కడ స్టార్ట్ అవుతుంది ముక్క, ఇంకో ముక్క ఎక్కడో ఎండ్ అవుతుంది. మరి రాక్షరకు అట్లే ఉంటుంది. ఆ ముక్క తీసుకొచ్చి ఇంకో ముక్క ఏడో ఉంటుంది. ఈ ముక్క కాస్త ఆ ముక్క ఆడ ఉంటుంది. 20 నిమిషాలు చెప్తారు. చెప్పిన తర్వాత అమ్మ ఇంత పెద్ద కళనా అంటే మళ్ళీ పైకి వచ్చి మాకే ఒక సర్ప్రైజు. అంటే నాకు ఇంకా పెద్దగా వచ్చింది, మీకోసం తక్కువ చేసి చెప్పిన అన్నారు. మా పైన కరికరం. నేనేమంటానంటే, పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే 90% కంటే ఎక్కువగా కళలు దర్శనాలు కోడెడ్ ఫార్మాట్లో ఉంటాయి, ఉరుము ఫార్మాట్లో ఉంటాయి. యోసేపు వివరించిన కళలు కూడా అంతే. అక్షరార్థంగా ఏది బలహీనమైన జంతువులు బలమైన జంతువులు తింటాయా? ఎద్దులు తింటాయా? ఎద్దుని అట్లా ఉండవు. ఏది పనలు ఏది సాష్టాంగ పడినది, సూర్యచంద్ర నక్షత్రాలు కనబడుతున్నవి అక్షరార్థంగా తీసుకుంటారా? అవన్నీ డీకోడెడ్ ఫార్మాట్లో ఉంటాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కళలకు దర్శనాలకు కూడా ప్రత్యక్షత లేకపోతే ఓడిపోతారు. వెరీ సింపుల్. దేవుడు నన్ను దర్శించుడు, సేవ చేయమన్నాడు. గాడ్ బ్లెస్ యూ. కళలకు దర్శనాలకు కూడా ప్రత్యక్షత కావాలా? లేకపోతే ఏ కళ అయితే ఏ దర్శనం వచ్చిందో అదే నేను జీవితంలో ఓడగొట్టేది కూడా. నీ లైఫ్లో నేను ఓడగొట్టేది అదే. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎ సచ్ ఎ స్ట్రాంగ్ రెవల్యూషన్ పర్టైనింగ్ టు ఇట్. పేతురు గారి పరిస్థితి అట్లాగే వచ్చింది. దేవుడిచ్చే దర్శనము, దేవుడి స్వరం, నేరుగా స్వరాలే వింటున్నాడు, ప్రత్యక్షత లేదు దానికి. అది ఏందో తెలియదు, ఏమైందో తెలీదు, దేవుడి స్వరానికి నో అని చెప్తున్నాడు. ప్రత్యక్షత లేకుండా లైఫ్లో ఒక్క అడుగు ముందుకెళ్ళామంటే ఇది అర్థం చేసుకోగలిగే వాళ్ళు ధన్యులయ్యా. ప్రార్థన ప్రత్యక్షతే, భక్తి ప్రత్యక్షతే, విశ్వాసం ప్రత్యక్షతే, ఎత్తబాటు ప్రత్యక్షతే, కళలు దర్శనాలు ప్రతిదీ ప్రత్యక్షతలే. కొన్ని కళలు చాలా సింపుల్గా ఏం చేయాలో అని చెప్పినట్టుగానే ఉంటాయి, దాంట్లో కూడా ప్రత్యక్షత అవసరమై ఉంటుంది. చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. ఇది తెలుసుకో. కొన్ని మాత్రమే అక్షరార్థంగా నేరుగా ఇచ్చేవి. ఇది యోసేపుకి స్వప్నం వల్ల దూత ప్రత్యక్షమై చంపదలచు చూచుచున్న వారు మరణించారు, వెళ్ళొచ్చు అని చెప్పినట్లాగా. కొన్ని మాత్రమే, వెరీ ఫ్యూ. నువ్వు బైబిల్లో మొత్తం పర్సెంటేజ్ తీసుకున్న 95% అన్ని కోడెడు ప్రత్యక్షత అవసరమైన కళలే, ప్రత్యక్షత అవసరమైన దర్శనాలే. యెహెజ్కేలుకి ఇచ్చింది ప్రత్యక్షత కావాలా, దానియేలుకి ఇచ్చింది ప్రత్యక్షత కావాలా, ఇర్మియా పొందుకుంది ప్రత్యక్షత కావాలా, చివరికి కాల గడియ వర్తమానికి బ్రహ్మం గారు పొందుకున్నటువంటి దర్శనాలకు ప్రత్యక్షత కావాలా. 6 కళలు చెప్పారు చూసారు అయ్యలారా అంతం యొక్క సూచన ఇది. 6 కళలు. ఆ 6 కళలు కూడా అక్షరార్థంగా ఎవడు దేన్ని పట్టుకోలే.
ఆ 6 కళల యొక్క ప్రత్యక్షత మూడో ఈడుపుకి సంబంధించిన విషయాలు. ఆ ప్రత్యక్షతలు చెప్తాడు ఆయన. మనం ఒకరోజు చెప్పాలి, అయ్యేలా అంతముఖ సూచన ఇదేనా, ఆ 6 కళలను వివరించుకోవాలా. అద్భుతమైనటువంటి సమాచారాలు దాచిపెట్టబడతాయి ఇక్కడ. ప్రతిదానికి ప్రత్యక్షత లేకుండా ప్రభు యొద్ద నుంచి వచ్చేటువంటి ఒక స్వరాన్ని కూడా నువ్వు పొందుకున్నది ఏమైనా గ్రహించలేదు. ప్రతి స్వరానికి కూడా ప్రత్యక్షత అవసరం. ఇది కావాలి. లేదనుకో, నీకు మీకు ఇదివరకు మాట చూపించా, ధర్మశాస్త్రంలో దేవుడు కొన్ని ఆజ్ఞలు దేనికోసం ఇచ్చాడు అని చెప్పి చూపించా. మీకు ఉపయోగం లేని కట్టడలు, మీకు ఆచరించడానికి వీలు లేనటువంటి ఆజ్ఞలను ఇచ్చానని చెప్పి అంటాడు. గుర్తుంది హెచ్కేల్ గ్రంథంలో. ఇవ్వబడిన ఆజ్ఞలు దేనికోసం అయి ఉన్నదో ప్రత్యక్షత లేకుండా కూడా ఆజ్ఞలుగా పాటించుకుంటూ పోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. కొంతమంది మాత్రం ప్రత్యక్షతలు పట్టుకొని దేవాలయ సముఖ రొట్టెలు తిని బ్రతికించి నిర్దోషులైనారు. ఆజ్ఞలను బట్టి నడుచుట మంచిదే, తప్పని చెప్పను నేను, చాలా మంచి విషయం. కానీ దాని వెనకాల ప్రత్యక్షలను పట్టుకుని పోవడం చాలా గొప్ప విషయం. అక్కడ ఉంటుంది కదా ఏ విజయము. ఆజ్ఞలుగా మాత్రమే తీసుకున్నటువంటి శాస్త్ర పరిశీలి ఎక్కడ విజయం పొందుకున్నారు? వారు ఆజ్ఞలను తీసుకోలే. వారు విశ్రాంతిగా పాటించారు, బలులుగానే పాటించారు. బట్ యెట్ దే ఫెయిల్డ్. ఎందుకంటే ఆ ఆజ్ఞల వెంబడి ఒక ప్రత్యక్షత ఉన్నది అన్నాడు ఆయన. మీరు ధర్మశాస్త్రం అంతటిని పాటించారు, కానీ వాటన్నిటి వెనకాల ఉన్నటువంటి ఉరుముకు పట్టుకోకుండా స్వరాన్ని పట్టుకుంటే ధర్మశాస్త్రం అంతటి యొక్క స్వరం ఒకటే: కనికరము, న్యాయము, దీన మనస్సు. ఈ స్వరాల్ని వదిలేసి ఉరుములు పట్టుకున్నారు, ప్రత్యక్షతలు తప్పిపోయినారు. కాబట్టి వాళ్ళని సున్నం కొట్టే సమాధులు అన్నాడు. ప్రత్యక్షత ఆ స్థాయి వ్యత్యాసాలు చూపిస్తూ ఉంటుంది. ప్రార్థించండి ప్రత్యక్షత కోసం. మీరు ఉపవాసాలు చేయాల్సిన దాని కొరకే. అది దొరికిన రోజున స్వస్థత ఆటోమేటిక్గా వస్తుంది. అంతరంగా ఎరుగుట, తప్పించుకున్నట, ఆ సమస్యల నుంచి బయటపడుట, ఏ వ్యాపారాలు చేయాలి, ఏ ఉద్యోగాలు చేయాలి, ఎవరితో సహవాసం చేయాలి, ఎట్లా నీ యొక్క ఆర్థికపరమైన వ్యవస్థను ఎట్లా మేనేజ్ చేయాలి, వీటన్నిటికి సంబంధించిన ప్రత్యక్షత అంతా కూడా అక్కడే దాగుంటుంది. నీ చేతి పనులు ఆశీర్వదిస్తానన్నాడు. అదో ప్రత్యక్షతతో కూడుకున్న మాట. దాని వెనకాల ప్రత్యక్షత దొరికిందనుకో, నువ్వు ఏ పని మొదలు పెడితే ఆ పనిలో నీకు విజయమే ఉంటుంది. ఏ వ్యాపారం మొదలు పెడితే అక్కడ విజయమే ఉంటుంది. నువ్వు ఏ నిర్ణయం తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసినా అక్కడ నువ్వు పోగొట్టుకునేది ఉండదు అక్కడ. ఇది తెలియాలంటే నీకు ప్రత్యక్షత దొరకాలిగా. ఇగో ఆ ప్రత్యక్షత కోసం ఎక్కువగా వెంపర్లాడండి, ప్రాకులాడండి. అలాంటి ధన్యత దేవుడు మీ అందరికి దయచేయను గాక. మిగిలిన బాగానే దేవుడు అనుగ్రహిస్తున్న కొద్ది ముందుకు సాగిపోదాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్న సహోదరులు సమీర్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ కృప, నీ బాహుల్యతను బట్టి, నీ ప్రేమను బట్టి ప్రభా, మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా తన ప్రత్యక్షత విజయం గురించి ప్రభుత్వం మీరు మాట్లాడిన దేవానికి స్తోత్రాలు. అయ్యా పరలోకతోటి సౌలు గురించి, యోనాతాను గురించి, దావీదు గురించి ప్రభా మీరు మాట్లాడిన స్థితిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మమ్మలను అయ్యా పరలోకతను మమ్మలను కూడా ఈ సంఘాన్ని ప్రభా ఏ స్థితిలో ఇచ్చావో ప్రభా, అయ్యా మరొకసారి మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి ప్రభుత్వమైనా అయ్యా నీ స్వరాన్ని వినడానికి ప్రభుత్వం మమ్మల్ని మాకు అనుకరించినటువంటి స్థితిని బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా పరలోక ప్రజలకు పన్నాడు తండ్రి నాయన. ఇదిగో రాజు తండ్రి నాయన, యోనాతాను ప్రభుత్వం దావీదుకు స్నేహితుడుగా ప్రభుత్వం ఇచ్చినటువంటి దేవుడివి. ఇదిగో రాజు తండ్రి మీరే మాకు స్నేహితుడుగా ఉన్నటువంటి రాజానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా పరలోక తండ్రి నాయన, ఇదిగో ప్రభా తండ్రి నాయన, దావీదు అంటాడు ప్రభా, ఇదిగో వారికి ప్రభుత్వం దాసుడు నన్ను ప్రభా తండ్రి నాయన. అవును ప్రభా, మేము మీకు దాసుడుగా అన్నప్పుడు ప్రభుత్వం స్నేహితుడుగా మమ్మల్ని ప్రేమించినట్టు దేవుడు. అయ్యా మీ ప్రేమను బట్టి, నీ కృపాతిశయాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. పరలోక ప్రజలు తండ్రి మరియు యుక్తమైన విషయాలను ప్రభా మీరు మాతో మాట్లాడిన స్థితిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో రాజు తండ్రి నాయన, ఇదిగో ప్రభా అరటి పండు ఇప్పి ప్రభుత్వం ఎలాగో తినిపిస్తాడో ప్రభా ప్రత్యక్షత గురించి ప్రభుత్వం ఆయన మీరు ఆ రకంగా మీరు మాట్లాడుతున్న స్థితిని బట్టి నీకు వందనాలు ప్రభా. ఓ ప్రభుత్వాన్ని ప్రత్యక్షత ప్రభుత్వాన్ని నేను ఇదిగో అయ్యా విశ్వాసము ప్రత్యక్షతను ప్రభా
ఎత్తుబాటు ఉంటుందని సెలవుస్తుంది. ఎవరికి స్తోత్రాలు. మేము ఏ పరిస్థితుల్లోనూ ప్రభు తండ్రి నాయన ఇదిగో ప్రభా ఎంత కష్టం వచ్చినానో ప్రభా, ఎంత సుఖం వచ్చినా ప్రభా, ఇదిగో ప్రతి విషయంలో ప్రభు తన ప్రత్యక్షత అవసరమై ఉంది నాయన. ఆ ప్రత్యక్షత ఈ సంఘానికి అనుగ్రహించమని ప్రార్థన ప్రభు. అయా పరలోక ప్రజలకు స్తోత్రాలు. ధర్మశాస్త్రం మేము ఏం చెప్తుందో అయ్యా తన సెలవు ఇచ్చిన దేవానికి స్తోత్రాలు తండ్రి. ఓ పరలోక రాజా నీకు వందనాలు తండ్రి. ఇదిగో పేతురికి ఇచ్చినటువంటి దర్శనం బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభు చతుష్పదశ అయ్యా తన జంతువుల ప్రభాతం వాటిని అయ్యా తన నేను చంపుకొని తినమన్న పవిత్రమైనవి నేను ఎప్పుడు నోటిలో పొడలేసుకోవాలని ప్రభుత్వం పేతురు అంటాడు నాయన. అయ్యా దేవుడు అయ్యా పరిశుద్ధ పరిశుద్ధులు అపవిత్రమైనవని ఎలా అని మాట్లాడుతున్నామని ప్రభుత్వం మీరు సెలవు ఇచ్చిన ఆ స్వరాన్ని ప్రభుత్వం స్వరం విన్నాడు కానీ ప్రభు అందులో ఉన్నటువంటి ప్రత్యక్షతను ప్రభు గ్రహించలేనటువంటి అయ్యా మేము కూడా ప్రభుత్వం నేను ఇదిగో అనేకమైన విషయాలలో ప్రభుత్వం కళల ద్వారా నేను ప్రార్థన ద్వారా ప్రభుత్వం మేము పొందుకున్నటువంటి వాళ్ళమైనా కానీ ప్రభు అందులో ఉన్నటువంటి ఒక ప్రత్యక్షతను పొందుకోలేనటువంటి వాళ్ళమై ఉన్నాం. మొదలుకొని ప్రభుత్వం మీరు మాతో ఉన్నటువంటి ఆ ప్రత్యక్షత అయ్యా తండ్రి నా సంధిని ప్రభుత్వం తెలుసుకున్న భాగ్యం మాకు అనుగ్రహించుకుని దాసు నిలబెట్టుకుని మరుగుపరుచుకుని ప్రభు మీరు మాతో మాట్లాడిన స్థితిని బట్టి నీకు వందనాలు తండ్రి. మంచి నేల పడ్డటువంటి విత్తనం వలె ప్రభు అవి మా జీవితంలో మొలకెత్తులాగా సహాయం చేయండి. ప్రత్యక్షత నుంచి కుడికేడు మాకు మిత్రుల్లో కూడా కృప చూపమని ప్రార్థన. రాజానికి పదాల సమస్త విషయంలో కృప చూపు నడిపించి ఇదిగో రాజకీయ మరుగైనటువంటి విషయాలను ప్రభు మీరు మాతో మాట్లాడుతున్నటువంటి స్థితిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నా ధర్మశాస్త్రమై ఉన్నప్పుడు ప్రభా మీరు ఇప్పుడు మాకు స్వరమై ఉన్నటువంటి దేవుడివి నాయన స్తోత్రాలు. ఆ స్వరమే ఈ కాలంకి ఇవ్వబడి వర్తమానాలు ఆ స్వరమే ప్రభుత్వంలో నిత్యశివం ఇచ్చితే నాయన వాటిని దీంతో ప్రభా వాటి ప్రకారం బ్రతుకులాగా మాకు సహాయం చేయండి. నేను నిత్యశివం పొందుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థన. ఈ భార్యగా రూపాంతరం చెందే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థన. ఈడుపుల గురించి ప్రభుత్వం మీరు మాట్లాడారు నాయన. సంబంధమైనది ఆత్మ సంబంధమైనది అయా పరిపూర్ణమైన సంబంధమైనది ప్రభుత్వం మీరు అనుగ్రహించిన అయా పరిపూర్ణమైన స్థితిలో మమ్మల్ని నుంచిన దేవానికి స్తోత్రాలు. అయా పరిపూర్ణము కానటువంటిదే పరిపూర్ణము అయా తొలిన వాటిని కూడా మేము పొందుకోవాల్సినట్టు వారం ఉన్నాం. అవి ఉంటే పరిపూర్ణమైన స్థితి పొందుకోవాల్సినట్టు వారం అయి ఉన్నాం తండ్రి. స్తోత్రాలు ప్రభుత్వం స్వస్థత గురించి ప్రభావ హృదయ రాశుల గురించి వాక్యం యొక్క స్థితిని గురించి ప్రభుత్వం ఆ ఈడుపుల గురించి మీరు మాట్లాడిన స్థితిని బట్టి నీ పొందనాలు ఆయన. అయా పరలోక ప్రస్తుతాన్ని విన్నది ఏ పరిస్థితుల్లోనూ మేము విడిచిపెట్టుకోకుండా ప్రభు హృదయమైన పలక మీద రాసుకొని దాని ప్రకారం బతుకులకు మాకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున మన ప్రార్థన చేయుచున్నాము. పరిశుద్ధాత్ముడా సర్వశక్తి సంభవముడా ప్రత్యక్షత విజయానికి ఎలాగో కారణమవుతున్నదో దయచేసి ఈ మాటలు గ్రహించడానికి కూడా నీ ప్రియమైన ఈ ప్రజలకు ప్రత్యక్షతను అనుగ్రహించండి. ప్రత్యక్షత ఖచ్చితమైన సాక్ష్యాన్ని దానికి సంబంధించినటువంటి క్రియలను దానికి సంబంధించిన ప్రవచనాలను ఉత్పత్తి చేయవలసింది ఉండగా ఈ నీ ప్రియమైనటువంటి ప్రజలు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో ఇలాంటి ఫలాలు ఉత్పత్తి అగులాగిన సహాయం దయచేసి వీరిలో ఉన్న సమస్త దోషాలు అతిక్రమాలు మీరు క్షమించి మీరు ప్రత్యక్షత కన్నులను మీరు తెరవమనియు దాచబడిన మరుగై ఉన్నటువంటి విషయాలు మాకు బయలుపరిచి ఉండగా ఆ విషయాలు వ్యక్తిగతమైన ప్రత్యక్షత మేము పొందుకునే ఒక గొప్ప మంచి భాగ్యం మాకు దయచేయండి ఆయన. మమ్మల్ని ఒక దినాన్న రాజులుగా చేసేదే ప్రత్యక్షత కనుక అలాంటి ధన్యతలు మేమందరం నడిచే భాగ్యం మాకు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.